ତାହାର 21 ପଦ। మత్తయి సువార్త 1వ అధ్యాయము 21వ వచనం। ସେ ପୁତ୍ର ପ୍ରସବ କରିବେ ଆଉ ତୁମ୍ଭେ ତାହାଙ୍କ ନାମ ଯୀଶୁ ଦେବ, କାରଣ ସେ ଆପଣ ଲୋକଙ୍କୁ ସେମାନଙ୍କର ସମସ୍ତ ପାପରୁ ପରିତ୍ରାଣ କରିବେ। ଆମର ଧ୍ୟାନର ବିଷୟ ହେଉଛି ସେ ଆପଣା ଲୋକଙ୍କୁ ସମସ୍ତ పాపରୁ ఉద్ధార କରିବେ। మనం ధ్యానించబోతున్న విషయం ఏమనగా ఆయన వారి పాపను తన ప్రజల వారి యొక్క పాపము నుండి ఆయనే రక్షించును అనే మాట ସେ ଆପଣା ଲୋକଙ୍କୁ ସମସ୍ତ పాపରୁ ఉద్ధార କରିବେ। ఆయన తన ప్రజలను వారి పాపముల నుండి రక్షించును। ପ୍ରଭୁଙ୍କ ଲୋକମାନେ ସେ ହିଁ କାହିଁକି ଆଉ କେହି ନୁହନ୍ତି କାହିଁକି ଏହା ମୋର ପ୍ରସଙ୍ଗର ବିଷୟ ଅଟେ। ఆయన మాత్రము రక్షించగలవాడు, మిగతా వాళ్ళు ఎందుకు కారు అనే విషయాన్ని మాత్రం ఇదే నేను ఇవ్వబోతున్న సందేశం। ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా। କାହିଁକି କେବଳ ଯୀଶୁ ହିଁ ପରିତ୍ରାଣ କରିବେ, ଆଉ କେହି କାହିଁକି କରିବେ ନାହିଁ? ଧ୍ୟାନରେ ଶୁଣନ୍ତୁ। యేసు ప్రభు మాత్రమే రక్షణ ఇవ్వగలడు, మిగిలిన ఎవరు కూడా ఇవ్వలేరు। అసలు ఎందుకు అనే వాటిని గురించి మాత్రం శ్రద్ధగా వినండి। దునియాରେ ଅନେକ ଈଶ୍ୱର ଗଣ ଅଛନ୍ତି। ఈ లోకంలో చాలా మంది దేవుళ్ళు అనబడుచున్న వారు ఉన్నారు। ସେମାନେ କାହିଁକି ପରିତ୍ରାଣ କରିପାରିବେ ନାହିଁ? వారు ఎందుకు రక్షణ ఇవ్వలేరు? କାହିଁକି? ఎందుకు? ଜଣେ ବହୁତ ବଡ଼ ଗୁଣିଆ ଥିଲେ ରେଭରେଣ୍ଡ ପାଉଲ ମହାନନ୍ଦିଆ। ఒక ఆయన ఒక పెద్ద మాంత్రికుడు ఉండేవాడు, ఆయన పేరు పౌల్ ମହାନନ୍ଦିଆ। ବହୁତ ବଡ଼ ଗୁଣିଆ ଥିଲେ। చాలా పెద్ద మాంత్రికుడు ఆయన। ସେ ଯେଉଁ ମନ୍ଦ ଶକ୍ତିର ଉପାସନା କରୁଥିଲେ, ఆయన ఎటువంటి ఒక చెడు దురాత్మలకు ఆయన ఆరాధన చేసేవాడు। ସେ 7 ଦିନ ଉପବାସ ରହିକି 3 ଗୋଟି ବରଦାନ ମାଗିବା ପାଇଁ ଯାଇଥିଲେ। 7 రోజులు ఉపవాసం ఉండి 3 రకాలైన వరమును అడగడానికి వెళ్ళాడు। ପ୍ରଥମ ହେଲା, మొదటిది ବହୁତ ଧନ ଦରକାର, ఎక్కువ ధన సంపాదన కావాలి, ఆస్తి సంపద కావాలి। ସେ ଭଗବାନ ବା ଦେବତା କହିଲା ହଁ ଦିଆଯିବ। ఓ దేవత ఏమన్నాడంటే ఓకే నీకు ఇవ్వబడుతుంది అన్నారు। ଦ୍ୱିତୀୟରେ ସେ କହିଲେ ମୁଁ ସେଇଟା ଆପଣମାନଙ୍କୁ ଜଣାଇବି ନାହିଁ। రెండోదిగా నేను మీకు దాన్ని చెప్పను। ତୃତୀୟରେ మూడోదిగా ସେ କହିଲେ ତାହାର ଦେବତାକୁ ମତେ ସ୍ୱର୍ଗ ଦରକାର। తన దేవతను ఏమని అడిగాడంటే నాకు పరలోకము కావాలి। ସେ ଦେବତା ଅଦୃଶ୍ୟ ହେଇଗଲା। అది అడిగిన వెంటనే ఆ దేవత అదృశ్యం అయిపోయింది। ସେ ଆଉ ଦେଖାଦେଲା ନାହିଁ। అది ఇక కనబడలేదు। ଏ ଗୁଣିଆ ଲୋକ ଆଙ୍କ ପାଖରେ ମନ୍ତ୍ର ଅଛି, ଆହୁରି ମନ୍ତ୍ର ଜପିଲେ ସେ ଦେବତା ଆସିକି ଠିଆ ହେଲା। ఈయన మాంత్రికుడు కాబట్టి మరలా ఆయన మంత్రించినప్పుడు తిరిగి వచ్చి ఆ దేవత నిలబడింది। ଏ କହିଲେ ମତେ ସ୍ୱର୍ଗ ଯିବାର ଅଛି। ఈయన ఏమన్నాడంటే నేను పరలోకము వెళ్ళాలి। ସେ ଦେବତା ପୁଣି ଅଦୃଶ୍ୟ ହେଇଗଲା। ఆ దేవత మరలా అదృశ్యం అయిపోయింది। ଇଏ ଆହୁରି ମନ୍ତ୍ର ଜପିଲେ, ఈయన మరలా ఆయన మంత్రించాడు, ସେ ଆସିଲା। మరలా వచ్చింది అది। ଇଏ କହିଲେ କାହିଁକି ତୁମେ ବାରମ୍ବାର ଅଦୃଶ୍ୟ ହେଇଯାଉଛ, ସ୍ୱର୍ଗ ଦିଅ ବୋଲି କହିଲେ। పరలోకము కావాలి అని అంటే ఎందుకు పదే పదే నువ్వు అదృశ్యం అయిపోతున్నావు అని ప్రశ్న అడిగాడు। ସେ କହିଲା ସ୍ୱର୍ଗ ତ ମୁଁ ଯିବି ନାହିଁ, ମୁଁ ତତେ କେମିତି ନେଇକି ଯିବି ରେ ଗୁଣିଆ କହିଲା। ఆ దేవత చెప్పిన మాట ఏంటంటే నేనే పరలోక రాజ్యం వెళ్ళలేనురా బాబు, నిన్ను నేను ఎలాగో పరలోకం ఇవ్వగలను అని చెప్పేది। ମୁଁ ଏଇଟା କାହାଣୀ କହୁନାହିଁ, ఇది నేను మీకు ఒక కథను చెప్పటం లేదు। ସେ ପ୍ରଭୁଙ୍କ ଦାସ ବଞ୍ଚିଛନ୍ତି। ఆ దేవుని సేవకుడు ఇప్పటి వరకు బ్రతికే ఉన్నాడు। ଆପଣ ମୋ ଠାରୁ ଫୋନ ନମ୍ବର ନିଅନ୍ତୁ, మీరు నా దగ్గర నుండి ఫోన్ నంబర్ తీసుకెళ్ళండి, 9437747370। రాసుకోండి, అది ପଚାରନ୍ତୁ ତାଙ୍କୁ, ఆయన అడగండి। ତାଙ୍କ ସହିତ ମୋର ପୁରୁଣା ସମ୍ପର୍କ ତ ନମ୍ବର ବି ମୁଖସ୍ଥ ଅଛି। ఆయనతో నాకున్న పరిచయాన్ని బట్టి తన ఫోన్ నంబర్ కూడా నాకు తెలుసు। ପଚାରନ୍ତୁ, అడగండి। ସେ ଖାଣ୍ଟି ଗୁଣିଆ ଥିଲେ। ఆయన ఒరిజినల్ మాంత్రికుడు। ସେ କଥା ହଉଥିଲେ ଭୂତ ପ୍ରେତ ମନ୍ତ୍ର ଶୈତାନ ଶକ୍ତି ସହିତ।
ఆయన దెయ్యాలతో, ప్రేతలతో, అలాగే దురాత్మలతో, అలాగే ସେ ଗୋଟିଏ ଭାରତୀୟ ଦେବତାର ପୂଜା କରୁଥିଲେ। ఆయన మన భారతదేశానికి సంబంధించిన దేవతలు కొని ଆଉ పూజించేవాడు। ସେ ଦେବତା କହିଲା ମୁଁ ତତେ ସ୍ୱର୍ଗ ନେଇକି ଯାଇପାରିବି, ମୁଁ ନିଜେ ବି ଯିବି ନାହିଁ। ఆ దేవత చెప్పిన విషయం ఏంటంటే, నేను నా మట్టుకు పరలోకం వెళ్ళలేను, నిన్ను నేను తీసుకెళ్ళలేను। ତେବେ ମୋର ପ୍ରଶ୍ନ ହେଉଛି, అప్పుడు నా ప్రశ్న ఏంటంటే, କେବଳ ଜଣେ ମାତ୍ର ଲୋକ କାହିଁକି ଯିଏକି ଆପଣଙ୍କୁ ସ୍ୱର୍ଗ ନେଇକି ଯିବେ? కేవలం ఒకే ఒక వ్యక్తి మాత్రం నిన్ను పరలోక రాజ్యానికి తీసుకెళ్ళగలడు। କିଏ ସେ? ఆయన ఎవరు? ଯିଏକି ଆପଣଙ୍କୁ ପରିତ୍ରାଣ ଦେଇପାରିବେ, ఎవరైతే నీకు రక్షణ ఇవ్వగలడు, ଯିଏକି ଆପଣଙ୍କୁ ସ୍ୱର୍ଗ ନେଇକି ଯାଇପାରିବେ, ఆయనే నిన్ను పరలోక రాజ్యాన్ని తీసుకొని వెళ్ళగలడు। ଯିଏକି ଆପଣଙ୍କୁ ଉଦ୍ଧାର କରିପାରିବେ। ఎవడైతే నిన్ను రక్షించగలడు, ହାଲେଲୁୟା। హల్లెలూయా, ତାହାଙ୍କ ନାମ ହେଉଛି ଯୀଶୁ। ఆయన పేరు నజరేయుడైన యేసు। କାହିଁକି ଯୀଶୁ ହିଁ ପରିତ୍ରାଣ କରିବେ? ఎందుకు యేసు మాత్రము రక్షణ ఇవ్వగలడంటే, ଯେହେତୁ ସେ ପରିତ୍ରାଣ କରିବା ପାଇଁ ଯୋଗ୍ୟ ଅଟନ୍ତି। ఆయన రక్షణ ఇవ్వడానికి అర్హుడైన వాడు। କେମିତି ଯୋଗ୍ୟ ଅଟନ୍ତି? ఎలాగున ఆయన యోగ్యుడు అంటే, ମୁଁ ଆପଣଙ୍କୁ ଛୋଟ ଛୋଟ ଏକ୍ସାମ୍ପଲ କହିବି। నేను మిమ్మల్ని చిన్న చిన్న ఉదాహరణ చెప్తాను। ଜଣେ ଲୋକ ଯଦି ନଦୀରେ ବୁଡି ଯାଉଛି, ఒక వ్యక్తి ఒకవేళ నదిలో మునిగిపోతున్నాడు అనుకో, ବା ପୋଖରୀରେ ବୁଡି ଯାଉଛି, లేక చెరువులో మునిగిపోతున్నాడు అనుకోండి, ଆଉ ସେ ବୁଡି ଯାଉଥିବା ଲୋକକୁ ଜଣେ ଉଦ୍ଧାର କରିବାକୁ ଚାହିଁବ, ఆ మునిగిపోతున్న వ్యక్తిని ఒక వ్యక్తి కాపాడాలనుకుంటే, ଯଦି ସେ ନିଜେ ପହଁରା ଜାଣିନଥିବ ସେ କେମିତି ଉଦ୍ଧାର କରିବ? అతనికి ఈత కానీ రాకపోతే ఆయన ఎలాగునా ఆ వ్యక్తిని రక్షించగలడు। ତା ମାନେ ସେ ପହଁରା ଜାଣିଥିବାର ଅଛି, అంటే ఆయనకు ఈత అనేది తప్పకుండా ନିଜେ ପାଣିରୁ ରକ୍ଷା ପାଉଥିବ, ତେବେ ଅନ୍ୟକୁ ରକ୍ଷା କରିପାରିବ। నీటిలో మునిగిపోకుండా తన్ను తాను రక్షించగలిగిన వాడే మరొకరిని రక్షించగలడు। ଜଣେ ଯଦି ଗଣିତରେ ଫେଲ ହେଇଥିବ, ఒక వ్యక్తి ఒకవేళ ఈ సంఖ్య గణిత శాస్త్రాల్లో కానీ లెక్కల్లో కానీ ఫెయిల్ అయిపోయాడు అనుకోండి, ସିଏ ଯଦି ଜଣକୁ ଟ୍ୟୁସନ ପଢାଇବ ବୋଲି କହିଲେ ସେ କଣ ପାସ୍ କରିପାରିବ କି? అటువంటి వ్యక్తి కానీ ట్యూషన్ చెప్పాడు అనుకోండి, అక్కడ నేర్చుకున్న వాళ్ళు పాస్ అవుతారా? అవుతారా? హెబెకి పాస్ హెబెకి అవరు హెబెనే। ప్రైజ్ ది లార్డ్, దేవుని స్తోత్రం, హల్లెలూయా। హల్లెలూయా। କାହିଁକି ପାସ୍ ହେବେ ନାହିଁ? ఎందుకు పాస్ అవరు? ଯେହେତୁ ସେ ଗଣିତ ଜାଣି ନାହିଁ, ସେ କଣ ଶିଖାଇବ? ఎందుకంటే తనకి అసలు లెక్కలు అసలు తెలియదు, గణిత శాస్త్రం తెలియదు। ଜଣେ ଲୋକର ମନେକର ମସ୍ତକରେ ଚୁଟି ହିଁ ନାହିଁ, ପୁରା ଲଣ୍ଡା ହେଇଯାଇଛି, ఒకవేళ ఒక వ్యక్తికి తలలో పూర్తిగా అసలు వెంట్రుకలే లేవు అనుకోండి, ସିଏ ଗୋଟେ ତେଲ ବିକିବ, ఆయన ఒకవేళ తైలము నూనె అమ్ముతున్నారు అనుకోండి, ଏଇ ତେଲ କିଣନ୍ତୁ ସମସ୍ତଙ୍କର ଚୁଟି ଘଞ୍ଚ ହେଇ ବାହାରିବ, ତାର ତେଲ କିଏ କିଣିବ? ఈ నూనె కొనండి, మీకు అసలు ఒత్తు జొత్తులను కూడా ఒత్తుగా వస్తుందని చెప్పాడు అనుకోండి, ఎవరు నమ్మి కొంటారు? କାହିଁକି ତାର ଚୁଟି ତ ନାହିଁ। ఎందుకంటే తనకే తల వెంట్రుకలు లేవు। ଠିକ ସେପରି అలాగునని ଆପଣ ଯଦି ନିଜେ ଠିକ ନାହାନ୍ତି, ଅନ୍ୟକୁ କୁଆଡେ ଠିକ କରିବେ? మీరే సరిగ్గా లేకపోతే మరొకరిని ఎలాగో మీరు సరి చేయగలరు? ଦୁନିଆରେ ଅନେକ ଈଶ୍ୱର ଅଛନ୍ତି। ఈ లోకంలో అనేక మంది దేవుళ్ళు అనబడుచున్న వాళ్ళు ఉన్నారు। କିଏ ତ ଗଞ୍ଜେଇ ପିଉଛି, କିଏ ତ ମଦ ପିଉଛି, କିଏ ତ ବ୍ୟଭିଚାର କରୁଛି, କିଏ ତ ଚୋର ଅଟେ, କିଏ ତ ପରସ୍ତ୍ରୀ ହରଣକାରୀ। ଏମାନଙ୍କର ନିଜର ଜୀବନ ଠିକ ନାହିଁ, ଏମାନେ କେମିତି ତୁମକୁ ଉଦ୍ଧାର କରିବେ? కొందరు తాగుబోతుగా ఉన్నారు, కొంతమంది మత్తు పదార్థాలు సేవిస్తున్నారు, కొంతమంది వ్యభిచారం చేస్తున్నారు, కొంతమంది దొంగతనం చేస్తున్నారు। ఇటువంటి వాళ్ళు ఉంటే, వారిలో బాగలేకపోతే వారు ఎలాగో ఒక మనిషిని రక్షించగలరు? ଏଣୁକରି କେବଳ ଜଣେ ମାତ୍ର ପବିତ୍ର ଅଟନ୍ତି, ଯିଏକି ପାପୀକୁ ପବିତ୍ର କରିପାରିବେ। కనుక కేవలం ఒకే ఒక వ్యక్తి పరిశుద్ధుడు ఉన్నాడు, ఆయనే పాపులను పరిశుద్ధులుగా మార్చడానికి శక్తి గలవాడు। ମୁଁ ପ୍ରଭୁଙ୍କ ବିଷୟରେ ଆଜି ଏହା କହିବାକୁ ଚାହେଁ, ప్రభువుని గురించి నేను ఏమి చెప్పబోతున్నానంటే, ଆକାଶ ତଳେ, ସୂର୍ଯ୍ୟ ତଳେ, ପୃଥିବୀ ଉପରେ ଜଣେ ମାତ୍ର ଈଶ୍ୱର ଅଛନ୍ତି, ଯିଏକି ପବିତ୍ର ଅଟନ୍ତି। ସେ ହିଁ ଅନ୍ୟକୁ ପବିତ୍ର କରିବେ, ତାଙ୍କ ଠାରେ ପାପ ଦେଖାଯାଏ ନାହିଁ। ఆకాశము కింద మనుషులకు, ఇక సూర్యుని కింద ఉన్న మనుషులలో, మానవులలో ప్రియులారా, ఒక్కడు మాత్రం పరిశుద్ధుడైన వాడు, ఆయనలో పాపము ఏ మాత్రమునూ లేడు, ఆయన మాత్రమే పరిశుద్ధపరచగలడు। ହାଲେଲୁୟା, హల్లెలూయా, ହାଲେଲୁୟା। హల్లెలూయా। ଜଣେ ଭଲ ପହଁରା ଜାଣିଥିବା ଲୋକ బాగా ఈత వచ్చిన ఒక వ్యక్తి ମତେ ସମୁଦ୍ର ଭିତରକୁ ନେଇଗଲା, ଚାଲନ୍ତୁ ଆଜ୍ଞା ଆପଣ ବୁଡିବେ ନାହିଁ। నన్ను సముద్రం లోపలికి తీసుకెళ్లిపోయమంటే, అయ్యా మీరు మునిగిపోరు పదండి। ସେମାନେ ଦୁଇଟା ଲୋକ, ଦୁଇ ଲୋକ ଆସିଲେ, వాళ్ళిద్దరు వచ్చారు, ଆଉ ମତେ ଭିତରକୁ ନେଇଗଲେ। నన్ను లోపలికి తీసుకెళ్ళారు। ମୁଁ କାହିଁକି ରକ୍ଷା ପାଇକି ଆସିଲି?
నేనెందుకు నేను సజీవంగా మళ్ళీ తిరిగి రాగలిగాను? ସେମାନେ ଉଦ୍ଧାର କରିବା ପାଇଁ ଶିଖିଛନ୍ତି, ఎందుకంటే వారు కాపాడడానికి వాళ్ళు నేర్చుకుని ହେଲେ ఉన్నారు. ମତେ ପହଁରା ବୁଝୁନାହିଁ. కానీ నాకు ఈత రాదు. ହେଲେ ମୁଁ ଯଦି କାହାକୁ ନେଇକି ଯିବି ఒకవేళ నేను ఎవరిని తీసుకెళ్ళాను అనుకోండి, କଣ ହେବ? అప్పుడు పరిస్థితి ఏంటి? ମୁଁ କାହାକୁ ରକ୍ଷା କରିପାରିବି ନାହିଁ. నేను ఎవరిని రక్షించలేను. ଆରେ ଯୋଉ ଈଶ୍ୱର ନିଜେ ଚୋର କରୁଛନ୍ତି, ନିଜେ ବ୍ୟଭିଚାର କରୁଛନ୍ତି, ନିଜେ ଗଞ୍ଜେଇ ଖାଉଛନ୍ତି, ନିଜେ ପାପରେ ଅଛନ୍ତି, ସିଏ କେମିତି ତୁମକୁ ଉଦ୍ଧାର କରିବେ? ఏ దేవుడు అనబడుచున్న వాడు ఎవడైతే తాను స్వయంగా దొంగతనం చేస్తుంటే, తానే వ్యభిచారం చేస్తుంటే, తానే అబద్ధం చెప్తుంటే, తానే గంజాయి తాగుతుంటే, మద్యపానం చేస్తుంటే ఆయన ఎలాగూ నిన్ను రక్షించగలడు? హల్లెలూయా, హల్లెలూయా. ଆମେ ଭାଗ୍ୟବାନ ଅଟୁ, మనము ధన్యులము. ପ୍ରେଜ୍ ଦ ଲର୍ଡ. హల్లెలూయా. ଆମେ ଏମିତି ଈଶ୍ୱରଙ୍କୁ ପାଇଛୁ ଯେ କି ବାସ୍ତବରେ ପବିତ୍ର ଅଟନ୍ତି. మనం ఎటువంటి దేవుణ్ణి మనం కలిగి ఉన్నామంటే ఆయన నిజముగా పరిశుద్ధుడైన దేవుడే ఉన్నాడు. ସେ କେବେ ହେଲେ ପାପ କରିନାହାନ୍ତି. ఆయన ఎన్నడూనూ పాపము చేయలేదు. ତାଙ୍କ ଜୀବନରେ ଗୋଟିଏ ଛୋଟ ପାପ ବି ନାହିଁ. ఆయనకు జీవితం ఒక చిన్న పాపము, ఒక లేశము కూడా లేదు. ଏଣୁ କରି ସେ ପାପୀକୁ ରକ୍ଷା କରିପାରିବେ. అందుకే ఆయన పాపిని రక్షించగలడు. ପ୍ରେଜ୍ ଦ ଲର୍ଡ. హల్లెలూయా. ସହ ସହ ଧର୍ମ ଥିଲେ ହେ ଧର୍ମରେ ରକ୍ଷା କରିବା ଲୋକ କେହି ନାହାନ୍ତି ଯୀଶୁଙ୍କ ଛଡା. ఈ లోకములో వందల కొలది మతాలున్నా రక్షించగలిగిన వాడు యేసు ప్రభువు తప్ప ఎవరు లేరు. ହାଲେଲୁୟା. హల్లెలూయా. ଭାରତର ଋକ୍ ବେଦରେ ଲେଖା ଅଛି, ରକ୍ତପାତ ବିନା ପାପ କ୍ଷମା ନାହିଁ. భారతదేశంలో ఉన్నాక వేదాలలో ఋగ్వేదాల్లో రాయబడిన మాట ఏంటంటే, రక్తము ప్రోక్షింపబడకుండా, చిందింపబడకుండా పాప విమోచన ఉండదు. బైబిల్లో ଲେଖା ଅଛି, ରକ୍ତପାତ ବିନା ପାପ କ୍ଷମା ନାହିଁ. బైబిల్ గ్రంథాలు కూడా రాయబడింది అంటే రక్తము చిందింపబడకుండా పాప విమోచన. ମାନେ ରକ୍ତ ବହିବା ଦ୍ୱାରା ହିଁ ପାପ କ୍ଷମା ହବ. దాని అర్థము రక్తము చిందించడం ద్వారా మాత్రమే పాప క్షమాపణ. ହାଲେଲୁୟା. హల్లెలూయా. ଆସନ୍ତୁ ଆମେ ଦେଖିବା ପ୍ରଭୁ ଯୀଶୁ କେମିତି ପାପୀକୁ ଉଦ୍ଧାର କରୁଛନ୍ତି. యేసు ప్రభు ఎలాగునో ఒక పాపిని రక్షించగలుగుతున్నాడో వాటిని మనం చూద్దాం. ସେ ଅନ୍ୟକୁ ପାପରୁ ଉଦ୍ଧାର କରିବା ପାଇଁ କାହିଁକି ସେ ଯୋଗ୍ୟ ଅଟନ୍ତି? ఇతరులను పాపం నుండి రక్షించడానికి ఆయన ఎందుకు యోగ్యుడు? ସେ କାହିଁକି ଯୋଗ୍ୟ ଅଟନ୍ତି? ఆయన ఎందుకు అర్హుడు? ଆମେ କେମିତି କହିପାରିବା କି ସେ ଉଦ୍ଧାର କରିପାରିବେ? ఆయన మాత్రము రక్షించగలడని మనం ఎలాగున చెప్పగలము? ଆମେ କଣ ପ୍ରମାଣ ଦେଇପାରିବା ଯେ ସେ ବାସ୍ତବରେ ପବିତ୍ର ଅଟନ୍ତି? ఆయన నిజముగా పరిశుద్ధుడని దానికి రుజువేంటి, ప్రమాణం ఏంటి? ମୁଁ ଆପଣଙ୍କୁ 4 ଗୋଟି ପ୍ରମାଣ ଦେବି. నేను ఒక 4 రుజువులు ఇస్తాను. ମୁଁ ରାଣୀପେଣ୍ଟା ସଭାରେ କହିଥିଲି କିନ୍ତୁ ପୁରା କହି ନାହିଁ ସେଇଟା. రాణిపేట జరిగిన కూడికలు చెప్పాను కానీ అన్ని కూడా నేను చెప్పలే. ଯୀଶୁ କେମିତି ଯୋଗ୍ୟ ଅଟନ୍ତି? యేసయ్య ఎలాగున ఆయన యోగ్యుడు? ଆଜି ଟିକେ ବିସ୍ତୃତ ଭାବରେ କହିବି. అది ఈ రోజు మనం పరిపూర్ణంగా దాని గురించి ధ్యానం ଯୀଶୁ చేద్దాం. 4 ଗୋଟି ବିଷୟରେ ଯୋଗ୍ୟ ଥିଲେ, ପବିତ୍ର ହୋଇକି, ତେଣୁ ସେ పాపరు ఉద్ధార କରିପାରିବେ. యేసు ప్రభువారు 4 విషయములలో ఆయన పరిశుద్ధముగా యోగ్యముగా ఉన్నాడు గనుక ఆయన రక్షించడానికి సమర్థుడు. నంబర్ 1, మొదటిది ତାଙ୍କର ଜନ୍ମ ଆମର ଜନ୍ମ ଅଲଗା ଅଟେ. ఆయన జననం మన జననం వేరు. ఆయన పుట్టుక వేరు, మన పుట్టుక వేరు. ଆମର ଜନ୍ମ ପାପ ସହିତ, ତାଙ୍କର ଜନ୍ମ ପାପ ରହିତ. మన యొక్క జననమేమో పుట్టుకేమో పాపముతో కూడినది. యేసు ప్రభు యొక్క జననం మాత్రం పాపరహితమైనది. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. పాప సహిత ଆମେ ଜନ୍ମ ହେଲୁ, పాపముతో మనం పుట్టిన వారం. କିନ୍ତୁ ଯୀଶୁ ପାପ ରହିତ ହୋଇକି ଜନ୍ମ ହେଲେ. కానీ యేసు పాపరహితుడుగా జన్మించాడు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. 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 ତାହା କେମିତି? అది ఎలాగూ? లూక 1:35 ରେ ଲେଖା ଅଛି. లూకాసు మొదటి అధ్యాయం 35వ వచనం. చదవండి అమ్మ. పడంతు హోని మనే. ଯେ ଜାତ ହେବେ ସେ ପବିତ୍ର. పుట్టబోయేవాడు పరిశుద్ధుడై ఉండును. ఇంగ్లీష్ ରେ ଲେଖା ଅଛି, ఇంగ్లీష్ లో ఇలాగ రాయబడింది, ତାଙ୍କର ଜନ୍ମ ପବିତ୍ର. ఆయన యొక్క పుట్టుక పవిత్రమైనది అని. ଆମର ଜନ୍ମ ପବିତ୍ର ନାହିଁ. మన యొక్క పుట్టుక పవిత్రమైనది కాదు. ଆମର ଜନ୍ମ ପବିତ୍ର ନାହିଁ ବୋଲି କଣ ବାଇବଲ ରେ? మన యొక్క పుట్టుక పరిశుద్ధమైనది కాదు
51 ପାପରେ ମୁଁ ମାତା ମତେ ଗର୍ଭରେ ଧାରଣ କଲା। yes ପାପରେ ମତେ ଧରିଲା। ଆପଣ କହିବେ ତାହେଲେ ଗର୍ଭବତୀ ହେବା ପାପ। ଗର୍ଭବତୀ ହେବା ପାପ ନାହିଁ। ଜଣେ ବିବାହିତ ସ୍ତ୍ରୀ ପୁରୁଷ ଯଦି ଗର୍ଭବତୀ ହେଉଛି ସ୍ତ୍ରୀ ତାହେଲେ ତାହା ଆଶୀର୍ବାଦରେ ପାପ ନୁହେଁ। ఒక స్త్రీ పెళ్లి అయిన తర్వాత ఆమె గర్భము ధరిస్తే అది కాదు, కానీ దేవుని చేత అనుగ్రహింపబడిన దానము అది ఆశీర్వాదం. ଆଦି ପୁସ୍ତକ 1ର ତାହାର 28 ପଦରେ ଲେଖା ଅଛି। ఆది కాండము 1వ అధ్యాయము మీరు ఫలించి అభివృద్ధి పొందుడి. ଏହା ଆଶୀର୍ବାଦ ଦେଇକି କହିଲେ, ఇది ఆశీర్వదించుచు చెప్పిన మాట. ତା ମାନେ ବହୁବଂଶ ଗୋଟିଏ ବିବାହିତ ପୁରୁଷ ବିବାହିତା ସ୍ତ୍ରୀ ର ମିଳନରେ ସନ୍ତାନ ଜନ୍ମ ହେବା ପାପ ନୁହେଁ ବରଂ ଆଶୀର୍ବାଦ। పెండ్లి అయిన పెండ్లి యొక్క కుమారుడు లేక పురుషుడు అలాగే స్త్రీ పెండ్లి అయిన వారు వారి ద్వారా ఒక గర్భము ధరిస్తే వారు కాదు, కానీ అది ఆశీర్వాదం మాత్రమే. ତେବେ ଏଠାରେ କାହିଁକି କହିଲେ ଗୀତ ସଂହିତାରେ କି ଗର୍ଭରେ ମୋ ମା ମତେ ପାପରେ ଧାରଣ କଲା ବୋଲି? అలాంటప్పుడు ఈ యొక్క కీర్తన గ్రంథములో నా తల్లి నన్ను గర్భమున పాపమందు గర్భమందు నన్ను ధరించినని ఎందుకు చెప్పారు? ପାପରେ ମୋ ମାତା ମତେ ଗର୍ଭରେ ଧାରଣ କଲା। పాపములోనే నా తల్లి నన్ను గర్భమున ధరించెను. ଏହାର ଅର୍ଥ କଣ? దాని అర్థం ఏంటి? ତା ମାନେ ଯେତେବେଳେ ମଣିଷ ମାର ଗର୍ଭରେ ଆସେ ପାପୀ ଅଟେ। ఎప్పుడైతే తల్లి గర్భమును ధరిస్తుందో ఆ గర్భములో ఉన్న బిడ్డ వచ్చిన దినము మొదలుకొని ఆయన పాపములో ఉన్నవాడని అర్థం. ଯଦି ବିବାହ ପାପ ନୁହେଁ, ଗର୍ଭବତୀ ହେବା ପାପ ନୁହେଁ, ତାହେଲେ ପାପ କେମିତି ଆସିଲା ଜଣକ ଭିତରେ? పెళ్లి చేసుకోవడం పాపం కాకపోతే, గర్భము ధరించడం పాపం కాకపోతే, గర్భములో ఉన్న బిడ్డ ఎలాగూ పాపిగా ఎంచబడుతున్నాడు? ପ୍ରଭୁଙ୍କ ଲୋକମାନେ, దేవుని బిడ్డలారా, ବିବାହ ନ ହେଉଣୁ ଗର୍ଭବତୀ ହେବା ପାପ ଅଟେ। పెండ్లి కాకుండా గర్భము ధరించడం అనేది పాపం. କିନ୍ତୁ ବିବାହ ହେବା ପରେ గర్భବତୀ ହେବା ఆశీర్వాଦ ଅଟେ। కానీ పెండ్లి అయిన తర్వాత గర్భము ధరించడం అనేది ఆశీర్వాదం. କିନ୍ତୁ ଦାଉଦ କହୁଛନ୍ତି, కానీ దావీదు ఏమంటున్నాడంటే, ମୁଁ ପାପରେ ନିର୍ମିତ ହେଲି, నేను పాపంలోనే పుట్టి తిని అంటున్నాడు. ମୁଁ ପାପର ସହିତ ମା ଗର୍ଭରେ ଆସିଲି। పాపములోనే నా తల్లి నన్ను గర్భమున ଏଇଟା ధరించెను. କେମିତି ଆସିଲା? ఇది ఎలాగొచ్చినది? ତା ମାନେ ମଣିଷର ରକ୍ତରେ ପାପ ଅଛି। మనిషిని యొక్క రక్తములో పాపమున్నది. ମା ବାପାର ରକ୍ତରେ ପାପ ଅଛି। తల్లిదండ్రుల యొక్క రక్తములో పాపమున్నది. ସେଇ ରକ୍ତରେ ଛୁଆ ଗର୍ଭରେ ଧାରଣ ହେଉଥିବାରୁ ଯେହେତୁ ସେ ରକ୍ତ ଅଶୁଚି ଅଟେ, ସେ ପିଲା ମଧ୍ୟ ଅଶୁଚି ଅଟେ। ఆ రక్తము ద్వారా గర్భము ధరిస్తున్నందుకు ఆ రక్తము అపవిత్రమైనది కనుక పుట్టబోయే శిశువు కూడా అపవిత్రుడుగా మారుతున్నాడు. Praise the Lord. హల్లెలూయా. ଆପଣ ମାନେ ଘରେ ଘରେ ଶୁଣିଥିବେ, మీరు బహుశా మీకు ఎండ్లలో విని ఉంటారు, ఏ ମୋର ପୁଅ ନା ପୁରା ତାର ବାପାକୁ ଧରିଛି ବୋଲି ଶୁଣିଥିବେ। అంటారు చాలా మంది, ఈ నా కొడుకు ఉన్నాడు కదా పూర్తిగా వాళ్ళ నాన్నగారిని నాలుగు పోలికే అంటారు. ଏମିତି ଶୁଣିଛ? అలాంటి మాట విన్నారా? ଝିଅ ନା ପୁରା ତାର ବାପାକୁ ଧରିଛି ବୋଲି ଶୁଣିଥିବ। ఈ యొక్క అమ్మాయి ఉన్నదే ఆ కూతురు పూర్తిగా వాళ్ళ యొక్క నాన్నగారి పోలికలను ఉన్నారంట. କାହିଁକି ଧରିଲା? ఎందుకు అలాగే వచ్చారు? ଆମ୍ବ ଗଛରେ ତ ପଣସ ଫଳିବ ନାହିଁ। పిల్లరా, మామిడి చెట్టులో పనస పండు రాదు కదా. ଆମ୍ବ ଗଛରେ ଆମ୍ବ ଫଳିବ, మామిడి చెట్టులో మామిడి పళ్ళు మాత్రం. ମା ବାପାର ଯେମିତି ରକ୍ତ
पिला माने सेमिति हेबे। కాబట్టి తల్లిదండ్రుల యొక్క రక్తము ఎలా ఉంటుందో వారి పిల్లలు కూడా అదే విధంగా ఉంటారు. हेले माँ बापा जदि चोर डकायत व्यभिचारी मदुआ खैनिखिया गंजेइखिया हत्याकारी लोभी सब प्रकार ईर्षा क्रोध कूट कपट झगड़ा गुड़ाकू सिगरेट सब पाप करुथिबे हेले से पापर रक्त रे जन्म हेबा पिला पवित्र हेबो की? తల్లిదండ్రులు కానీ ప్రతి విధమైన చెడు కార్యం చేస్తూ వారు త్రాగడం, అలాగే మత్తు పదార్థాలు సేవించడము, బీడి కావచ్చు, లేకపోతే గుడాకు వేసుకోవడం కావచ్చు, రకరకాల అపవిత్రమైన వాటిని మత్తు పదార్థాలు వారు సేవిస్తుండగా వారి రక్తములో పాపం ఉంటే వారి పిల్లలు పరిశుద్ధులు అవుతారా? हेई पारिबो नाई आवरु కుదరదు. హెబోనై. హల్లెలూయా 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 హల్లెలూయా. కాయికి हेई पारिबो नाई ఎందుకు జరగదంటే मार रक्तरे पाप अछि తల్లి రక్తములో పాపం ఉన్నది. रक्तर पाप बोली कहिले कोन आज्ञा? రక్తములో పాపం అనగేంటి? स्वभाव వారి యొక్క స్వభావము. आमे कहू नाउ कि बेले बेले మనం చెప్పటం లేదా అప్పుడప్పుడు एटा तार रक्तर गुण बोली బాబు ఇది తన రక్తంలో ఉన్న నైజం तामाने मनुष्यर जेमिति रक्त सेमिति स्वभाव అంటే మనుషుని యొక్క రక్తం ఎలాగుంటుందో అతని స్వభావం కూడా అలాగుంటుంది. आ पशुर रक्तरे पशुर स्वभाव కాబట్టి పశువుల యొక్క రక్తంలో పశు స్వభావం మాత్రం ఉంటుంది. मनुष्य रक्तरे मनुष्यर स्वभाव మనుషుని యొక్క రక్తంలో మనుషుని యొక్క నైజం మాత్రం ఉంటుంది. ईश्वरंग रक्तरे ईश्वरीय स्वभाव అలాగే దేవుని యొక్క రక్తంలో దేవుని స్వభావం ఉంటుంది. हेबलंग रक्तरे हेबलर स्वभाव హేబేలు రక్తంలో హేబేలు యొక్క స్వభావం ఉంటుంది. हेबलर रक्त प्रतिशोधर स्वभाव देखाए ఎందుకనగా హేబేలు యొక్క రక్తము ప్రతీకారము చేసే రక్తం. हे पिता मो भाई रो प्रतिशोध नियो बोली डाक पकेइथिला అనేమంటాడు, ప్రభువా నా సహోదరుని గురించి న్యాయము తీర్చమంటాడు. किंतु जिसुंग रक्त क्षमार स्वभाव दिए కానీ యేసు ప్రభువు యొక్క రక్తము క్షమించగలిగిన స్వభావం. शुणंतु प्रभुग लोक माने వినండి దేవుని బిడ్డలారా, ताले सारा जगत जदि पापरे रही आसीछंती లోకములో ఉన్న ప్రజలందరూ కూడా పాపములో ఉండి జీవిస్తుంటే केबे मनुष्य पापी हेले ఎప్పుడు మనిషి పాపిగా सेउ అయ్యాడు? दिन आदम हवा पाप कले ఏ దిననైతే ఆదాము హవ్వలు పాపము आमे చేశారో समस्ते तांको रक्त तांको पुओ होइकी आमे सब जन्म हिचु से माने पापी हेबारु आम से पाप रक्तरे जन्म हिथिबारु आमे पापी अटु వారు పాపము చేసినందుకు వారి తర్వాత వారు కుమారులు అలాగే మనవరాలు ఆ విధంగా ముని మనవరు అలాగూ సంతానాభివృద్ధి పొందొచ్చు మనం వచ్చాము కనుక వారిలో ఉన్న పాప స్వభావాన్ని బట్టి ఆ పాప స్వభావం మనకు వచ్చింది. ఆ విధంగా మన పుట్టి हेले आम समस्तଙ୍କ भितरे कहार रक्त अछि కనుక మన అందరిలో ఎవరి రక్తం ఉన్నది? आम माँ बापाଙ୍କ रक्त अछि మన యొక్క పితరుల యొక్క తల్లిదండ్రుల రక్తం ఉంది. आम माँ बापाଙ୍କ भितरे कहार रक्त अछि మన తల్లిదండ్రుల యొక్క రక్తములు ఎవరి రక్తం ఉంది? तांको माँ बापार रक्त వారి తల్లిదండ్రుల రక్తం ఉంది. शेषरे जदि चली जीवा कहार रक्त अछि చివరికి మనం వెళ్ళిపోతే ఎవరి రక్తం ఉంటుంది? आदम हवार रक्त ఆదాము హవ్వల యొక్క రక్తం ఉంటుంది. हेले आम भितरे कहार रक्त अछि ఇప్పుడు మనలో ఎవరి రక్తం ఉన్నది? आदम हवार रक्त ఆదాము హవ్వల యొక్క రక్తం ఉన్నది. हेले आदम हवार रक्तरे जेहेतु पाप अछि ఆదాము హవ్వల యొక్క రక్తములో పాపం ఉన్నది కనుక आम भितरे पाप अछि మనలో కూడా పాపం ఉన్నది. से रक्तरे पाप थिबारु ఆ రక్తములో పాపం ఉన్నందుకు आमे माँ गर्भरे आसिलु पाप सहित आसिलु మన తల్లి గర్భములో పాపముతోనే వచ్చామని. पिला सानो थाए किंतु ता भितरे पाप थाए చిన్న పిల్లడు కావచ్చు కానీ ఆయనలో పాపం ఉంటుంది. टिके बड़ हे हो रागी बसिए కొద్దిగా ఎదిగిన వెంటనే కోపడతాడు. टिके बड़ बड़ हेउ से क्रोध करिवो माड़ मारिवो ईर्षा हेबो गर्वी हेबो अहंकारी हेबो रक्त सिखाउछे కొద్దిగా పెద్దవాడైన తరువాత ఆయన కోపగించడం, మాట్లాడడం, తిట్టడం, కొట్టడం, అలాగే ఇతరుల మీద ఈర్ష్య చూపించడం, ద్వేషించడం, దూషించడం ఇవన్నీ కూడా రక్తములో ఉన్న స్వభావం ఆయనలో నుండి బయటికి వస్తుంది. मो एटा सत्य ना नाई बोली परीक्षा कली ఇది నిజమా కాదా అని ఒకసారి పరిశీలన చేశా. केमती परीक्षा कली ఎలాగో పరిశీలన చేశా. आम झियो 4 मासर थिला నా కూతురు అప్పటికి 4 నెలల కూతురు. आओ आमे स्थिर कलु देखिबा यार रक्तरे असुचिता अछि ना नाई తన యొక్క రక్తములో అపవిత్రత ఉన్నదా లేదో చూద్దాం. आदमर गुण अछि ना नाई ఆదాము యొక్క స్వభావం ఉన్నదా లేదా అనుకున్నాం. मात्र 4 मास हिथिला అప్పటికి కేవలం 4 నెలలు మాత్రమే. आमे कोन कलु राति रे आम रूम रु नै कि अलगा रूम रे छाडी दे पळे आसिलु
రాత్రిక సమయంలో తను తీసుకెళ్లి ఇక ఏరే గదిలో తీసుకెళ్లి एकदम रोडी छाड़िकी कांदिबाकू लागिला। ఇక కేకలు వేస్తూ ఏడవడం మొదలు పెట్టింది। ताकू किए कहिला आज्ञा अंधार रे डरिबा कथा बोली? తనకు చీకట్లో భయపడాలని ఎవరు నేర్పించారు? ताकू की कहि नाहंती, ఎవరు చెప్పలేదు। आलोक को आणु आणु बंद ही गला कांद। మళ్ళా వెలుగులోని తీసుకొచ్చిన వెంటనే ఏడుపు ఆగిపోయింది। ता माने सानो पिला को भी अंधकार रे डर लागुछि। అంటే చిన్న పిల్లలకి చీకట్లో భయం వస్తుంది। एटा रक्त रे अछि, ఇది రక్తములో ఉన్న నైజం। टिके बड़ो हेला, కొద్దిగా ఎదిగారు। ता अजा ता हातरु खेलना छडेई नेला। వాళ్ళకి తాతగారు చేతిలో ఉన్నాక ఆడుకున్న వస్తువులు से अजा को चापुडा मारिबाकू लागिला। అంతే తాతగారికి आमे केही केबे हेले ता सामना रे चापुडा काहाकू मारिबा देखाई ना हो। తన ముందు ఎప్పుడు కూడా ఎవరిని కూడా काहेकि ए राग आसिला, ఎందుకు ఈ కోపం అనేది వచ్చింది? ता माने रक्त रे अछि ए पाप। దాని అర్థం ఈ రక్తములో ఉన్నది ఈ పాపము। आजिकाली पिला मानकू रागी बा सिखाइबा दरकार नाही। నేటి రోజుల్లో పిల్లలకి ఎలాగో కోపపడాలో మనం నేర్పించే అవసరం లేదు। आपण सानो पिला हातरे गोटे घरर गिना ताटिया देई दियंतु। మీ ఇంట్లో ఉన్న చిన్న పిల్లలకి ఒక ఇంట్లో ఉన్న గిన్నెలు ఇవ్వండి। पड़सा घर पिला खेलुथिबो, పొరుగు ఇంటి వాళ్ళ పిల్లలు ఆడుకుంటారు। आपणकर गिना ताटिया से पिला जदी नहीं गला, మీ యొక్క గిన్నెలు కానీ ఒకవేళ అవతల ఉన్న అబ్బాయి లాగి తీసుకెళ్ళిపోయారు అనుకోండి, चुट्टी धरी मारी पिटी आमर गिना दे बोली आनिबो ना नहीं। జుత్తు పట్టుకొని ఈ గిన్నెలన్నీ కూడా మాదే అని చెప్పేసి ఈడ్చుకొని తీసుకొస్తారా తీసుకురారా? ता माने सानो पिला भितरे भी स्वार्थ अछि। అంటే చిన్న పిల్లల లోపల కూడా స్వార్థం ఉన్నది। तार मार कोलरे आ गोटे छुआ बसिले ये पिला से छुआर चुट्टी टाणिकी मारुछि। వాళ్ళకి అమ్మక వడిలో ఇంకొక పిల్లలు ఎవరైనా కూర్చొని అనుకోండి, వారి జుత్తు పట్టుకొని కొట్టడం మొదలు ये పెడతారు। तो सिखाई नांती, ఎవరు ఇది నేర్పించలేరు కదా। काहेकि ये पिला को ईर्षा हेउछि। ఎందుకు ఈ యొక్క ద్వేషం అంది బిడ్డలకు मोर వచ్చింది? मां कोलरे बसिबो नाही बोली के మా सिखांती। అమ్మగారి ఒడిలో నువ్వు కూర్చోడానికి వీల్లేదని ఎందుకు చెప్తుంది? ता माने पिला माने जन्मरु रक्त रे पाप अछि, ईर्षा अछि, भय अछि, क्रोध अछि, लोभ अछि, बड़ हे आसला बेलकु व्यभिचार भी बाहरुछि। దాని అర్థం ఏంటంటే చిన్న పిల్లలు ఎదుగుతుండగా వారిలో కోపము, క్రోధము, అసూయ, ద్వేషము ఇవన్నీ కూడా ఎదుగుతుంటుంది। ఇంకా పెద్దలైన తర్వాత వ్యభిచారము కూడా పనిచేస్తుంది। हेले ए रक्त जो आम भितरे अछि एटा कहार रक्त? కనుక మనలో ఉన్న ఈ యొక్క రక్తము ఎవరి రక్తం అది? ఎవరి? కహరో జోరే గట్టిగా చెప్పండి, జోరే కొద్దిగా బిగ్గరగా చెప్పండి అమ్మా, గట్టిగా చెప్పండి। మీకు తెలుగు అర్థమవుతుందా, ఒడియా అర్థమవుతుందా? రెండు అర్థం। एटा हेउछि आदमଙ୍କ रक्त। ఇది మన తల్లిదండ్రులు కాదు, మన తల్లిదండ్రులు అలాగ పితరులు లాస్ట్ గా వెళ్ళిపోతే ఆదాము రక్తం ఉన్నది। মানে ఆమ రక్త పాప రక్త, అంటే మన యొక్క రక్తము పాపపు రక్తం, అపవిత్రమైన రక్తం, అపవిత్రమైన ఈర్ష్యార రక్త, కనుక ద్వేషంతో క్రోధర రక్త, క్రోధంతో కూడిన, అభిలాషపూర్ణ రక్త, దురాశలతో కూడిన, కాముకతార రక్త, ఈ యొక్క ప్రతి దురాశ కలిగినది, గర్వర రక్త, ఇది గర్వముతో కూడినది, సబు దుష్టతార రక్త, అన్ని రకాల చెడుతో కూడినది ఆమ ভিতরে ଅଛି না নাই? మన లోపల ఉన్నదా లేదా? ఏ రక్త కాହାର రక్త మూల లోక కిଏ ସେ? ఈ రక్తము ఎవరి రక్తం? ఇది మూలమైన వ్యక్తి ఎవరు? ఎవరు? ఆదమ్ గారు, ఆదము। ଆଚ୍ଛା, ହେଲେ ଏଇ ରକ୍ତ ଯୀଶୁଙ୍କ ଠାରେ ଆସି ନାହିଁ। ఈ రక్తము యేసుక్రీస్తులోనికి రాలేదు। ଏଣୁ କରି ଯୀଶୁ ପବିତ୍ର ଅଟନ୍ତି। అందుకే యేసు పరిశుద్ధుడు। କାହିଁକି ଯୀଶୁଙ୍କ ଜନ୍ମ ପବିତ୍ର? యేసు యొక్క జననం ఎందుకు పవిత్రమైనది? ଆଦମଙ୍କ ରକ୍ତ ତାଙ୍କ ଭିତରେ ଯାଇ ନାହିଁ। ఆదాము యొక్క రక్తము యేసుక్రీస్తులోనికి వెళ్ళలేదు। କେମିତି ଆମେ କହିପାରିବା ଯାଇ ନାହିଁ? ఎలాగో మనం చెప్పగలం అది? ଆରେ ମରିୟମର ଗର୍ଭରେ ଥିଲେ ପରା, మరియమ్మ గర్భంలో ఉన్నారు కదా, ହେଲେ ମରିୟମ ତ ଜନ୍ମ ଦେଲା ପରା, మరియమ్మ జన్మ ఇచ్చింది కదా, ତାହେଲେ ମରିୟମର ରକ୍ତ କାହାର ରକ୍ତ? మరియమ్మ యొక్క రక్తము ఎవరిది? ఎవరి రక్తము? ଆଦମଙ୍କ ରକ୍ତ। ఆదాము రక్తము। ହେଲେ ମରିୟମର ରକ୍ତ ତ ଯୀଶୁଙ୍କ ଭିତରେ ଯିବା କଥା, మరియమ్మ యొక్క రక్తము యేసులోనికి వెళ్ళాలి కదా, ଯାଇ ନାହିଁ। వెళ్ళలేదు। ଯଦି ଯାଇଥାନ୍ତା ఒకవేళ వెళ్ళి ఉంటే ତାହେଲେ ଯୀଶୁଙ୍କ ରକ୍ତ ବି ଅଶୁଚି ରକ୍ତ ହୋଇଥାନ୍ତା। యేసు రక్తము కూడా అపవిత్రముగా ଆଉ మారిపోతుంది। ସେ ରକ୍ତରେ ପାପ କ୍ଷମା ହେବ କେମିତି? ఆ రక్తములో పాప క్షమాపణ జరగదు కదా। ଏଣୁ ଯୀଶୁଙ୍କ ଭିତରେ ମରିୟମର ରକ୍ତ ସମ୍ପର୍କ
ନାହିଁ। కనుక యేసుక్రీస్తులో మరియమ్మ రక్తం యొక్క సంబంధము లేదు. ତେଣୁ ଯୀଶୁ କଣ ବୋଲି କହିଲେ ଗାଲିଲିର କାନା ନଗରରେ? అందుకే గలిలయ కానాలో యేసు ప్రభు వారు 2వ అధ్యాయంలో యోహాను సువార్తలో ఏమన్నారు? ఓ నారీ ତୋ ସହିତ ମୋର କି ସମ୍ପର୍କ? అమ్మా నీతో నాకేమి పని? କାହିଁକି ଏମିତି କହିଲେ? ఎందుకు ఆయన అలాగే చెప్పారు? ସମ୍ପର୍କ ନାହିଁ। నీతో నాకు ఏం పని? ହେଲେ ମରିୟମ ଆହୁରି ଯୀଶୁଙ୍କ ଭିତରେ କଣ ସମ୍ପର୍କ ଥିଲା? అలాంటప్పుడు మరియమ్మ అలాగే యేసుక్రీస్తుకు మధ్య ఉన్న సంబంధం ఏంటి? ପାର୍ସେଲ ସର୍ଭିସ ବାଲା ଆଣିଥିବା କୋରିୟର ମ୍ୟାନ ସହିତ ରିସିଭର ର ସମ୍ପର୍କ ଯେତିକି, ଯୀଶୁଙ୍କ ସହିତ ମରିୟର ସମ୍ପର୍କ ସେତିକି। ఒక పార్సల్ వ్యక్తి లేకపోతే ఒక పోస్ట్ మ్యాన్ తీసుకొచ్చి పార్సల్ ఇచ్చి పోస్ట్ లో ఉన్నాక వాటిని ఇచ్చేసి వెళ్ళిపోవడం అంతవరకే ఎలా ఉంటుందో అలాగే యేసుక్రీస్తుకును మరియకు ఉన్న సంబంధం అంతే। ମୁଁ ଆପଣଙ୍କୁ ଆହୁରି ସହଜ କରିଦଉଛି। ఇంకా మీకు సులువుగా నేను చెప్తున్నాను। ମୁଁ ବହୁତ ହାର୍ଡ ମାଂସକୁ ସହଜରେ ରାନ୍ଧିକି ଖୁଆଇବା ପାଇଁ ଚେଷ୍ଟା କରୁଛି। నేను కొద్దిగా కఠినమైన బలమైన ఆహారాన్ని మంచిగా వండించి మీకు సులువుగా పెట్టడానికి ప్రయత్నం చేస్తాను। धीरे धीरे प्रेशर कुकर सिटी मारुची। ఇప్పుడు నెమ్మదిగా ప్రెషర్ కుక్కర్ చిన్న సిట్టింగ్ వేస్తుంది అన్నమాట। ତାହେଲେ ଭଲରେ ସିଝି ଗଲେ ଭଲରେ ଖାଇ ହବ। అది బాగా ఉడికిన తర్వాత మనం బాగానే తినవచ్చు। ଆପଣ ମାନଙ୍କ ପାଇଁ ଏଟା ଟିକେ କଠିନ ଖାଦ୍ୟ ଅଟେ। ఇది మీ కొరకు కొద్దిగా బలమైన ఆహారము, కఠినమైన ఆహారం। ଆମର యూట్యూబ్ ఛానల్ ఆన్ ଅଛି ତ ସମସ୍ତେ ଦେଖୁଥିବାରୁ ମୁଁ ଟିକେ ସବୁ କଥାକୁ ମାନେ ଠିକ ରେ କହିବାକୁ ଚେଷ୍ଟା କରୁଛି। యూట్యూబ్ ఛానల్ మనకు ఇప్పుడు ఆల్రెడీ ఆన్లైన్ లో ఉన్నది కనుక వింటున్న వారు అనేక మంది ఉన్నారు కాబట్టి అందరి కోసమని నేను సరైన రీతిలో చెప్తున్నా। ప్రైజ్ ది లార్డ్, దేవుని స్తోత్రం। మరియమ్మ సହିତ ଯୀଶୁଙ୍କର କି ସମ୍ପର୍କ? మరియమ్మతో యేసుకు ఏమి సంబంధం? మరియమ్మର ସହିତ ଯୀଶୁଙ୍କର ଖାଲି ଗୋଟିଏ ପାର୍ସେଲ ର ସମ୍ପର୍କ। మరియమ్మతో యేసుక్రీస్తు కేవలం ఒక పార్సల్ తో సమానం। నాభి ଯୀଶୁଙ୍କର ନଥିଲା। ఎందుకంటే ఈ యొక్క నాభి అది యేసు బొడ్డు అంటారు, దానికి యేసుతో ఎటువంటి సంబంధం లేదు। బైబిల్లో 3 జଣଙ୍କର నాభి ନାହିଁ। బైబిల్ గ్రంథంలో 3 వ్యక్తులకి యొక్క నాభి దేశం లేదు। କାହାର నాభి ନାହିଁ? ఎవరెవరికి లేదు? ଏକ ଆଦମର ନାଭି ନାହିଁ, ఒకటి ఆదామునకు లేదు, 2ରେ ହବାର ନାଭି ନାହିଁ, రెండోదిగా హవ్వకు లేదు, 3ରେ ଯୀଶୁଙ୍କର ନାଭି ନାହିଁ, మూడోది యేసుక్రీస్తుకు లేదు। ମା ପେଟରେ ଛୁଆ ଜଳଖିଆରେ କଣ ଖାଏ? తల్లి గర్భంలో ఉన్నప్పుడు ఆ బిడ్డ ఏమి తింటుంది? ଚକା ପିଡା ମାରିକି ବସେ, ଇଡଲି ସାମ୍ବର పెసరట్టు వాడ పూరి దోశ ଖାଇକି ఆ మఠం వేసి లోపల ఇడ్లీ దోశ పూరి ఇవన్నీ కూడా తింటారా? କିଛି ଖାଏ ନାହିଁ। ఏమి తినరు। तो केमिति पिला बढ़े? అలాంటప్పుడు ఎలాగో గర్భమున బిడ్డ ఎలాగ ఎదుగుతారు? नाभि देकी मारो खाद्य आसे, मारो रक्त आसे, मारो प्रोटीन आसे, मारो विटामिन्स आसे। एणु माँ भलो खाइबो तो खाद्य जीव नाई, रक्त जीव, रक्त विटामिन जीव, प्रोटीन जीव, पिला बलवान हेबो। ताहेले नाभि देकी मारो गुण, मारो रक्त, मारो स्वभाव पिला भितरे जाए। किंतु जीशुंकर नाभि नाही तो मरियमर रक्त जीशुंक भीतर को आसी नाई, पवित्र आत्मा द्वारा कब्जा हेले। एणु जीशु स्वर्गीय रक्त रे मरियम गर्भरे जन्म नेले। ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా హల్లెలూయా। సాధారణంగా ఈ యొక్క గర్భంలో ఉన్న బిడ్డలకు వారు కూర్చొని ఇడ్లీ కానీ సాధారణంగా ప్రతి ఆహార పదార్థాలు వాళ్ళు తినరు, కానీ తల్లి భుజించిన వాటిని తన యొక్క పేగుల్లో నుండి ఆ పిండములోనికి వెళ్ళి లేకపోతే శిశువు లోపలికి వెళ్ళి అదే ఆహారముగా భుజిస్తారనమాట। కానీ ఇక్కడ మనం గమనించినప్పుడు యేసుక్రీస్తుకు అటువంటి యొక్క పేగులు లేదు కనుక తల్లి ఏమి తిన్నా ఏమి భుజించినా ఏది కూడా, ఎందుకంటే తిన్నారనుకోండి తనలో నుండి రక్తము కావచ్చు, కోపము కావచ్చు, క్రోధము కావచ్చు, అసూయ కావచ్చు, ఈ స్వభావాలన్నీ కూడా అందులోనే ప్రవేశిస్తుంది। కానీ యేసుక్రీస్తుకు ఆ పేగులు లేని కారణాన మరియమ్మకును యేసు ప్రభుకి ఎటువంటి సంబంధము లేదు కనుక యేసు రక్తము పవిత్రమైనది। హల్లెలూయా, హల్లెలూయా। ତାହେଲେ ଯୀଶୁଙ୍କର ଜନ୍ମ କେମିତି ହେଲା? అలాంటప్పుడు యేసు ప్రభు యొక్క జననం ఎలాగైంది? మనిష భాବରେ ହେଲା, మనిషి రీతిగానే జన్మించాడు, మనిష గర్భରୁ ହେଲା, మనిషి గర్భంలోనే పుట్టాడు। మనిషର రక్త ନାହିଁ ତାଙ୍କ ଭିତରେ, కానీ మనుష్యుని యొక్క రక్తము ఆయనలో లేదు। ଯଦି మనిషର రక్త ଥାନ୍ତା ఒకవేళ మనుషుని యొక్క రక్తం అయితే మనిష రక్త పాపపూర్ణ ଅଟେ। అలాగైతే మనుషుని యొక్క రక్తం పాపముతో
ରକ୍ତରେ ପାପ କ୍ଷମା ହେବ ନାହିଁ। ఆ రక్తములో పాప క్షమాపణ కుదరదు। ପାପ କଣ ପାପକୁ ଦୂର କରିବ କି? ఒక పాప మరో పాపాన్ని దూరం చేయగలదా? ଯୀଶୁଙ୍କ ରକ୍ତରେ ପାପ ନାହିଁ। యేసు రక్తములో పాపము లేదు। ତେବେ ଯୀଶୁଙ୍କ ରକ୍ତ କେମିତି ରକ୍ତ? అలాంటప్పుడు యేసు రక్తం ఎటువంటి రక్తం? అది ପବିତ୍ର ରକ୍ତ, పవిత్రమైనది। ହାଲେଲୁୟା హల్లెలూయా। ତେଣୁ କରି ନାଭି ନଥିଲା ଯୀଶୁଙ୍କର। కనుక యేసు క్రీస్తు ప్రభువుకు ఆక ଯେତେବେଳେ ମରିୟମ ଜନ୍ମ ଦେଲା, ఎప్పుడైతే మరియము జన్మనిచ్చిందో ମରିୟମ ବି ଛାନିଆ, మరియం కూడా ఆశ్చర్యపడ్డాడు। ଜନ୍ମ ସିନା ହେଲା, పుట్టాడు ପିଲାର ନାଭି ନାହିଁ। కానీ ఈ పిల్లోడికి నాభి లేదు। ମାନେ ମୁଁ ତାକୁ ରକ୍ତ ଦେଇ ନାହିଁ। దాని అర్థం నేను తనకు రక్తం ఇవ్వలేదు। ହେଲେ ମରିୟମ ଦିନେ ଆସିଗଲା, మరియము రోజు వచ్చింది, ପୁଅ ଦ୍ରାକ୍ଷାରସ ସରିଗଲା, కుమారుడా ద్రాక్షరసం అయిపోయింది। ତୋ ସହିତ କି ସମ୍ପର୍କ? ମୋର ପଳେଇ ଆସୁଛୁ ମଝି ମଝିରେ, మధ్యలో వచ్చి మాట్లాడు, నీతో నాకేం సంబంధం? କିଛି ସମ୍ପର୍କ ନାହିଁ। ఏ సంబంధం లేదు। ମରିୟମ କହିଲା ଠିକ କଥା। మరియం అంటుంది నిజమే। କି ସମ୍ପର୍କ? ఏ సంబంధం? ପରମେଶ୍ୱର ଦେଖିଲେ ତାଙ୍କ ପୁଅକୁ ପଠେଇବାର ଅଛି, ତ ଗୋଟେ କୋରିୟର ସର୍ଭିସରେ ପ୍ୟାକ୍ କରିଦେଲେ। ସେ କୋରିୟର ବକ୍ସ ହଉଛି ମରିୟମ ଆଣ୍ଟି। దేవుడు చూశాడు, ఈ ప్రపంచానికి ఒక గిఫ్ట్ ని ఇవ్వాలనుకున్నాడు, వరం ఇవ్వాలి అనుకున్నాడు। అందుకు ఒక కొరియర్ లాగా బాక్స్ ని తయారు చేశాడు, ఒక పెట్టిని తయారు చేసి మరియమ్మ అనే గర్భములో ఆ పెట్టిని ఉంచాడు। ଗୋଟେ ପବିତ୍ର ବକ୍ସରେ ପ୍ୟାକ୍ କଲେ। పవిత్రమైన యొక్క బాక్స్ లో పెట్టిలో దాన్ని ପବିତ୍ର ఉంచాడు। ଈଶ୍ୱର ଆସିବେ ନା, ఎందుకంటే పరిశుద్ధుడైన దేవుడు రాబోతున్నాడు ପବିତ୍ର కాబట్టి। ପେଟ ଦରକାର। కనుక పవిత్రమైన ప్యాకెట్ అవసరం। ଏ ଝିଅ ପବିତ୍ର ଥିଲା। ఆ స్త్రీ లేకపోతే ఆ అమ్మాయి ଆଜିକାଲି పవిత్రంగా ଅନେକ ఉండేది। ଝିଅ ମାନେ ବିବାହ ପୂର୍ବରୁ ପାପ କରି ବ୍ୟଭିଚାର କରି ଅଶୁଚି ହେଇଯାଆନ୍ତି। నేటి రోజుల్లో పెళ్లి కాకమునిపే అమ్మాయిలు అనేక మంది కన్యకగా ఉన్నప్పుడే పాపం చేసి వ్యభిచారం చేసి పాపంలో పడతారు। କିନ୍ତୁ ଏ ସ୍ତ୍ରୀ ପବିତ୍ର ଥିଲା, కానీ ఈ యొక్క కన్యక పవిత్రంగా ଏ పరిశుద్ధంగా ఉండేది। କୁମାରୀ ଥିଲା। ఆమె ఒక కన్యకగా ఉండేది। ପ୍ରଭୁ ଦେଖିଲେ ୟାର ଗର୍ଭ ଠିକ ଅଛି, ప్రభు చూసినప్పటికీ ఆమె గర్భము పవిత్రంగా ପବିତ୍ର ఉంది। ଆତ୍ମା ଆସିବେ, కనుక పరిశుద్ధాత్ముడు వస్తాడు, ଯୀଶୁଙ୍କୁ ନେଇକି ଆସିବେ, యేసుక్రీస్తును తీసుకొస్తాడు, ଏହାର ଭିତରେ ତାକୁ ରଖିବେ। తన గర్భములో ତାମାନେ పెడతాడు। ପବିତ୍ର ଆତ୍ମା ସ୍ୱର୍ଗରୁ ରକ୍ତ ନେଇକି ଆସିବେ। అంటే పరిశుద్ధాత్మ పరలోకం నుండి రక్తము తీసుకొస్తాడు। ଯୀଶୁଙ୍କ ଗର୍ଭ ଭିତରେ, ମରିୟମର ଗର୍ଭ ଭିତରେ ଯୀଶୁ ବଢିବେ। మరియమ్మ గర్భము లోపల యేసు ప్రభువారు ఎదుగుతాడు। ସ୍ୱର୍ଗୀୟ ରକ୍ତ ଦ୍ୱାରା ବଢିବେ। పరలోకము రక్తము ద్వారా ఆయన ఎదుగుతాడు। ଯେମିତି ଛୁଆ ଜନ୍ମ ହୁଏ ସେମିତି ଜନ୍ମ ହେବେ। ఎలాగో లోకములో పిల్లలు పుడతారు అదే విధంగా పుడతాడు। ଏମିତି కాହିଁକି జన్మ ହେବେ? ఎందుకు అలాగ జన్మిస్తారు? କାହିଁକି ସେ ଶିଶୁ ମାନଙ୍କର ସମସ୍ୟା ଜାଣିବାକୁ ଚାହୁଁଥିଲେ। ఎందుకనగా తాను శిశువులక సమస్యను తెలుసుకోవాలనుకున్నాడు। ସ୍ୱର୍ଗର ପରମେଶ୍ୱର పరలోకపు దేవుడు ଶିଶୁ ହେଲେ କେମିତି ଲାଗେ ତାହା ଦେଖିବାକୁ ଚାହୁଁଥିଲେ। ఆయన శిశువుగా మారితే ఎలాగుంటుందో ఆయన చూడడానికి ସେ ఇష్టపడ్డాడు। ଶିଶୁ ହେଇକି ଜନ୍ମ ହେଲେ। అందుకే ఆయన శిశువుగా పుట్టాడు। ସେ ସବୁ ବୟସକୁ ଚାଖିଲେ, ఆయన అన్ని వయస్సును రుచి చూశాడు। ଏଣୁକରି ମଣିଷ ହେଇକି ଜନ୍ମ ହେଲେ। అందుకే ఆయన మనిషిగా ఆయన జన్మించాడు। କିନ୍ତୁ ତାଙ୍କର ରକ୍ତ ଭିତରେ ଆଦମଙ୍କ ରକ୍ତ ନାହିଁ, ମରିୟମର ରକ୍ତ ନାହିଁ। ఆయన లోపల ఆదాము రక్తము లేదు, అలాగే మరియమ్మ రక్తము లేదు। ତାଙ୍କର ରକ୍ତ ସ୍ୱର୍ଗରୁ ଆସିଥିବା ପବିତ୍ର ରକ୍ତ। ఆయన యొక్క రక్తము పరలోకం నుండి దిగి వచ్చిన పరిశుద్ధమైన రక్తం। ପବିତ୍ର ଆତ୍ମା ନେଇକି ଆସିଲେ। పరిశుద్ధాత్ముడు తీసుకొచ్చాడు। ଆଉ ମରିୟମ ଗର୍ଭବତୀ ହେଲା। అలాగున మరియమ్మ గర్భము ధరించింది। ଆଉ ମରିୟମ ସନ୍ତାନ ଜନ୍ମ ଦେଲା। మరియమ్మ సంతానమును కన్నది। ନାଭି ନାହିଁ, దానికి ఎటువంటి నాభి లేదు। ହାଲେଲୁୟା। హల్లెలూయా। ନାଭି ଯଦି ଥାନ୍ତା ఒకవేళ నాభి కని ఉంటే ତାହେଲେ ଯୀଶୁଙ୍କ ଭିତରେ କାହାର ରକ୍ତ ଥାନ୍ତା? యేసులో ఎవరి రక్తం ఉండిది? మరియమ్మ రక్తం ఉండేది। ମରିୟମର ରକ୍ତ କାହାର ରକ୍ତ? మరియమ్మ రక్తం ఎవరిది? ଆଦମଙ୍କ ରକ୍ତ। ఆదాము యొక్క రక్తం। ଆଦମର ରକ୍ତ ଶୁଚି ନା ଅଶୁଚି? ఆదాము రక్తం పవిత్రమైనదా అపవిత్రమైనదా? ତାହେଲେ ଯୀଶୁଙ୍କ ରକ୍ତ ଶୁଚି ନା ଅଶୁଚି ହେଇଥାନ୍ତା? అలాంటప్పుడు యేసు రక్తం పవిత్రం అవుతుందా అపవిత్రం అవుతుందా? ତେଣୁ କରି అందుకే ମରିୟମର ନାଭି ଯୀଶୁଙ୍କ ଠାରେ ମରିୟମର କଡ ନାଭିର କନେକ୍ସନ ନଥିଲା। అందుకే మరియమ్మకును యేసుక్రీస్తు ప్రభుకు ఎటువంటి నాభితో సంబంధం లేకుండా ఉండేది। ଦୁନିଆରେ ଯେତେ ଈଶ୍ୱର ଜନ୍ମ ହେଲେ, ప్రపంచంలో ఎంతమంది దేవుళ్ళు అనబడుచున్న వారు పుట్టారో ତାଙ୍କୁ ଈଶ୍ୱର ବୋଲି କହୁନୁ, మనం వారిని దేవుడు అనటం లేదు, ଦୁନିଆ କହୁଛି, అని లోకం చెప్తుంది। ତାଙ୍କର ନାଭି ଥିଲା, వారికి ఈ నాభి దేశం ఉండేది, ଯୀଶୁଙ୍କର ନାଭି ନାହିଁ। కానీ యేసుక్రీస్తుకు నాభి లేదు। ଯଦି ନାଭି ନାହିଁ, ఒకవేళ ఈ నాభి దేశం లేకపోతే ତାହେଲେ ଆଦମଙ୍କ ଅଶୁଚି ରକ୍ତ ନାହିଁ, ఆదాము యొక్క అపవిత్రమైన రక్తము లేదు, ତାହେଲେ ଯୀଶୁ ପବିତ୍ର ରକ୍ତ ନେଇକି ଜନ୍ମ ହେଲେ।
దాని అర్థం యేసు ప్రభువారు పరిశుద్ధ రక్తము చేత పుట్టాడు. এই যিশু জন্ম হেবা দিন শয়তান বড় టెన్షన్ রে আসিগলা. యేసు ప్రభువు పుట్టిన రోజు సాతాను చాలా టెన్షన్ పెట్టుకొని వచ్చాడు. కాకి పవిత్ర రక్త నేకి జనే আসিগলে ধরা పృష్ఠకు. ఎందుకనగా పరిశుద్ధమైన రక్తముతో ఈ భూలోకమునకు ఒక వ్యక్తి వచ్చాడు. শয়তান সমস্ত রক্তକୁ অশুচি করে দিয়েছে. సాతానుడు అందరి రక్తాన్ని అపవిత్రపరిచాడు. ఏ సమస్త অশুচি రక్తକୁ దూర କରିବା ପାଇଁ శుచి କରିବା ପାଇଁ పవిత్ర రక్త నేకి যিশু আসিলে. అందరి యొక్క పాపమును పరిశుద్ధపరచడానికి వారిని శుద్ధీకరించడానికి పరిశుద్ధ రక్తము యేసు ప్రభు లోకానికి వచ్చాడు. ఆ শয়তান চাহুଥିଲା సాతాను ఏమనుకున్నాడంటే যিশু రక్త న ঝরাంతు, రక్తము యేసు ప్రభు చిందించకూడదు. కాకి న ঝরাంతు, ఎందుకు చిందించకూడదు? సే రక్త যদি థోడే బాహరకు ଆସିଗଲା, ఒకవేళ ఆ రక్తం ఒక్కసారి బయటికి వచ్చింది, ఓ పాప క్షమా ହେବାକୁ ଲାଗିବ. పాపం క్షమాపణ జరుగుతుంది. যিশুଙ୍କ రక్ତରେ పాప క్షమా ଅଛି. యేసు రక్తములో పాప క్షమాపణ కలదు. ఎఫెసీయ 1:7 ఎఫెసీ 1:7 যিশুଙ୍କ రక్త పాప କ୍ଷମା ଦିଏ. యేసు రక్తము పాప క్షమాపణ విమోచన যিশুଙ୍କ ఇస్తుంది. రక్ତରେ పాపରୁ ପୂର୍ଣ୍ଣ ମୁକ୍ତି ଅଛି. యేసు రక్తములో పాప నుండి పరిపూర్ణమైన విమోచన కలదు. ఇంగ్లీష్ ରେ రిడెంప్షన్ ବୋଲି ଲେଖା ଅଛି. ఇంగ్లీష్ తర్జుమా ప్రకారంగా అది విమోచన అంటే ଏହା ଦ୍ୱିତୀୟ ଆଶୀର୍ବାଦ ଅଟେ. ఇది రెండవ ఆశీర్వాదం. ఎఫెసీయ 1:7 ଲେଖା ଅଛି. ఎఫెసీ 1:7 যিশুଙ୍କ రక్ତରେ ଶାନ୍ତି ଅଛି. యేసు రక్తములో సమాధానము కలదు. ଯାହା ଆମେ କଲୋସିୟ ମଣ୍ଡଳୀକୁ ପାଉଲଙ୍କ ପତ୍ର 1:20 ରେ ଦେଖିବାକୁ ପାଉଛୁ. కొలస్సీ 1:20 మనం చూడగలము. ଦୁନିଆ ସାରା ଶୈତାନ ଅଶାନ୍ତ କରିକି ରଖିଛି, లోకమంతా కూడా సాతానుడు అపవిత్రత చేత అశాంతితో నింపాడు. କିନ୍ତୁ ଯୀଶୁଙ୍କ ରକ୍ତରେ ଶାନ୍ତି ଅଛି. కానీ యేసు రక్తములో సమాధానం ఉంది. ଚତୁର୍ଥ ଆଶୀର୍ବାଦ, నాలుగవ ఆశీర్వాదం, ଯୀଶୁଙ୍କ ରକ୍ତରେ ଅନନ୍ତ ଜୀବନ ଅଛି. యేసు రక్తములో నిత్య జీవం ఉన్నది. ଯୋହନ ସୁସମାଚାର ତାହାର 6 ଅଧ୍ୟାୟ ଆଉ ତାହାର ଆପଣ ପଢିବେ 54 ପଦରେ, ଯୀଶୁଙ୍କ ରକ୍ତ ଯେ ପାନ କରେ ସେ ଅନନ୍ତ ଜୀବନ ପାଏ. యోహాను సువార్త 5:54 చూస్తే ఆయన రక్తమును తాగిన వాడు నిత్య జీవము గలవాడు. ପଞ୍ଚମ ଆଶୀର୍ବାଦ, 5వ ఆశీర్వాదం, ଯୀଶୁଙ୍କ ରକ୍ତ ପାନ କରିବା ଲୋକ ପୁନରୁତ୍ଥାନ ପାଇବ. యేసు రక్తమును తాగిన వాడు పునరుత్థానం అవుతాడు. ଯୋହନ 6:54, యోహాను సువార్త 6:54 ଯୀଶୁଙ୍କ ରକ୍ତରେ ଷଷ୍ଠ ଆଶୀର୍ବାଦ, యేసు రక్తములో ఉన్న 6వ ସେ ఆశీర్వాదం, ଯୀଶୁଙ୍କ ରକ୍ତ ପାନ କରେ ସେ ପ୍ରଭୁଙ୍କ ଠାରେ ରୁହେ. ఎవరు యేసు రక్తాన్ని తాగుతాడు వారు ప్రభువునందు నిలిచి ఉంటాడు. ଯୋହନ 6:56, యోహాను సువార్త 6:56 ଯୀଶୁଙ୍କ ରକ୍ତରେ ସପ୍ତମ ଆଶୀର୍ବାଦ, యేసు రక్తంలో ఉన్న 7వ ఆశీర్వాదం, ଯୀଶୁଙ୍କ ରକ୍ତ ପବିତ୍ର କରେ. యేసు రక్తము పరిశుద్ధపరుస్తుంది. ପ୍ରଥମ ଯୋହନ 1:7 ଆଉ 9, మొదటి యోహాను 1:7-9 ଏବ୍ରି 9:14, అలాగే హెబ్రీ 9:14 ଯୀଶୁଙ୍କ ରକ୍ତ ଜୟ ପ୍ରଦାନ କରେ. యేసు రక్తము జయమును అనుగ్రహిస్తుంది. ପ୍ରକାଶିତ 12:11 ପଦ, ప్రకటన గ్రంథం 12:11 ପ୍ରଭୁଙ୍କ ଲୋକମାନେ ଯୀଶୁଙ୍କ ରକ୍ତରେ ଶାନ୍ତି, କ୍ଷମା, ପବିତ୍ରତା, ଅନନ୍ତ ଜୀବନ, ପୁନରୁତ୍ଥାନ, ଯୀଶୁଙ୍କ ରକ୍ତରେ ଏତେ ଆଶୀର୍ବାଦ ଅଛି, ଶୟତାନ ଚାହୁଁନଥିଲା କି ଯୀଶୁଙ୍କର ସେ ରକ୍ତ ବାହାରେ ଆସୁ. యేసుక్రీస్తు రక్తములో పాప క్షమాపణ ఉంది, విడుదల ఉంది, సమాధానం ఉంది, పరలోకముక ఆనందం ఉంది, నిత్య జీవం ఉన్నది, అలాగే క్షమాపణ ఉన్నది. కనుక అపవాది అయిన సాతానికి అసలు ఆయన రక్తము చిందించకూడదు, ఎందుకంటే ఆయన రక్తములో ఇన్ని విడుదల ఉందని ఆయన ఏమాత్రం కూడా కోరుకోలేదు. ପ୍ରଥମ କରିନ୍ତି 11 ଅଧ୍ୟାୟରେ ପ୍ରଭୁ ଭୋଜ ବା ଯୀଶୁଙ୍କ ରକ୍ତରେ ସୁସ୍ଥତା ଅଛି, ବଳ ଅଛି, ଆରୋଗ୍ୟତା ଅଛି. ତାର 30 ପଦରେ కొరింథీ రాసిన మొదటి పత్రిక 11:30 చూస్తే యేసు రక్తములో బలము కలదు, యేసు రక్తములో స్వస్థత కలదు, యేసు రక్తములో జీవము కలదు అని రాయబడింది. ତାମାନେ ଯୀଶୁଙ୍କ ରକ୍ତରେ ଶକ୍ତି ଅଛି. అంటే యేసు రక్తములో శక్తి ఉన్నది. କ୍ଷମା ମିଳିଗଲେ କଣ ହେବ ଆଜ୍ଞା? క్షమాపణ దొరికితే ఏమవుతుంది? ଆପଣ ସ୍ୱର୍ଗ ପାଇଁ ରେଡି ହେଇଯିବେ, మీరు పరలోకము కొరకు సిద్ధమవుతారు, ଆପଣ ଶାନ୍ତି ପାଇଯିବେ, మీరు సమాధానాన్ని ଆପଣ పొందుకుంటారు, ସୁସ୍ଥତା ପାଇଯିବେ, మీరు స్వస్థత పొందుకుంటారు. ଶୈତାନକୁ ଜୟ କରିବେ ଯୀଶୁଙ୍କ ରକ୍ତରେ. యేసు రక్తం ద్వారా సాతాను జయిస్తారు. ଶୈତାନ ଚାହୁଁଥିଲା କଣ? కనుక సాతానుడు ଯୀଶୁ ఏమనుకున్నాడు? ଜନ୍ମ ହେଇଗଲେ ପବିତ୍ର ରକ୍ତ ନେଇକି, యేసు పరిశుద్ధ రక్తములో జన్మించారు, କିନ୍ତୁ ଏ ରକ୍ତ ତାଙ୍କ ଦେହରୁ ବାହାରକୁ ନ ଆସୁ. కానీ ఆయన రక్తము దేహము నుండి బయటికి రాకూడదు. ହେଲେ ବାହାରକୁ କେତେବେଳେ ଆସିବ? కానీ ఎప్పుడు ఈ బయటికి వస్తుంది? କ୍ରୁଶରେ ଚଢିଲେ ଆସିବ. సిలువ ఎక్కినప్పుడు మాత్రం ଯୀଶు వస్తుంది. ରେଡି ଥିଲେ, యేసు ప్రభు సిద్ధంగా ହାତ ఉన్నాడు. ଦେଇକି ରକ୍ତ ବାହାରୁ, తన చేతుల నుండి రక్తం ହାତରେ రావాలి, କଣ୍ଟା ପଡୁ, తన చేతులకు మేకులు దిగబట్టి ଛାତିରେ ବର୍ଷା ପଡୁ, తనకు పక్కలో బల్లెవి ମୁଣ୍ଡରେ କଣ୍ଟା ମାଡ ପଡୁ, తనలకు ముండ్ల కిరీటము, ପିଠିରେ କରଡ଼ା ପଡୁ, అలాగే తనకు వీపునకు కొరడా దెబ్బలు, ପାଦରେ କଣ୍ଟା ପଡୁ, అలాగే పాదాలకు ଛାତିରେ మేకులు, ବର୍ଷା ପଡୁ, అలాగే తనకు పక్కన ଏ ରକ୍ତ ବାହାରୁ. ఈ రక్తం బయటికి రావాలి. କାହିଁକି ଦୁନିଆରେ କୌଣସି ନଦୀରେ ପାପ କ୍ଷମା ନାହିଁ, ఎందుకనగా ప్రపంచంలో ఏ నదులలో పాప క్షమాపణ କୌଣସି లేదు, ଗଛରେ ପାପ କ୍ଷମା ନାହିଁ, ఏ చెట్లలో పాప క్షమాపణ లేదు, କୌଣସି ଦେବତା ପାଖରେ ପାପ କ୍ଷମା ఏ ନାହିଁ.
దేవుళ్ళ దేవతలలో పాప క్షమాపణ లేదు. କେବଳ ରକ୍ତରେ ପାପ କ୍ଷମା ଅଛି. కేవలం రక్తములో మాత్రం పాప క్షమాపణ. ଈଶ୍ୱରଙ୍କ ରକ୍ତରେ ପାପ କ୍ଷମା అది ଅଛି. దేవుని రక్తములో పాప క్షమాపణ. ଶୟତାନ ଠାରୁ ରକ୍ଷା ଅଛି. సాతాను నుండి రక్షణ కలుగుతుంది. ତେଣୁ ପବିତ୍ର ରକ୍ତ ନେଇକି ଯୀଶୁ ଆସିଲେ. కనుక పరిశుద్ధ రక్తముతో యేసు వచ్చాడు. ଶୟତାନ ଚାହୁଁନଥିଲା ଯୀଶୁ କ୍ରୁଶରେ ରକ୍ତ ଝରାନ୍ତୁ. సాతాను యేసు ప్రభు సిలువలో రక్తం చిందించడం ఇష్టం లేదు. ତେଣୁ ଦିନେ ଶୟତାନ ପିତର ମୁହ ଦ୍ୱାରା କୁହାଇଲା. కనుక ఆ రోజు పేతురు ద్వారా సాతానుడు మాట్లాడాడు. హే ప్రభు ଈଶ୍ୱର ଦୟା କରନ୍ତୁ. ప్రభువా కనికరించండి అయ్యా, ଆପଣ କ୍ରୁଶରେ ଏଇ କଷ୍ଟ ଭୋଗ ନ କରନ୍ତୁ ବୋଲି କହିଲା. ఈ సిలువ మరణం నువ్వు మరణించకూడదు అని సాతాను పేతురు ద్వారా మాట్లాడాడు. ଯୀଶୁ ତାହାକୁ କଣ ବୋଲି ଉତ୍ତର ଦେଲେ? యేసు ప్రభు తనకి ఏమని జవాబు ఇచ్చాడంటే, ଦୂର ହ ଶୟତାନ ବୋଲି କହିଲେ. సాతానా నా యొద్ద నుండి దూరముగా వెళ్ళిపోమంటాడు. ମାଥ୍ୟୁ 16 ଅଧ୍ୟାୟର 21, 22, 23 పଦରେ ତାହା ଲେଖା ଅଛି. మత్తయి సువార్త 16 అధ్యాయము 21 నుంచి 23 వచనం. ଶୟତାନ ଚାହୁଁ ନଥିଲା సాతానికి అది ఇష్టం లేదు. ଯୀଶୁ କ୍ରୁଶରେ ମରନ୍ତୁ. యేసు సిలువలో మరణించడం సాతానికి ఇష్టం లేదు. ସେ ଜାଗା ହେବ ଯେଉଁଠାରେ ପୁରା ରକ୍ତ ବାହାରିବ. అక్కడ జరిగే విషయం సిలువ వేయబడితే చాలు ఆయన రక్తమంతా కూడా చిందించబడుతుంది. ରକ୍ତରେ ପାପ କ୍ଷମା. ఆ రక్తములో పాప క్షమాపణ కలదు. ଯେ ଜନ୍ମ ହେବେ ସେ ପାପରୁ ପରିତ୍ରାଣ କରିବେ. ఎవరైతే పుడతారో జన్మిస్తాడో వాడు పాపము నుండి రక్షిస్తాడు. హల్లెలూయా 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 హల్లెలూయా. ତାହେଲେ ଯୀଶୁଙ୍କ ରକ୍ତ ପବିତ୍ର ରକ୍ତ. యేసు రక్తము పవిత్రమైన రక్తం. ଏଣୁ କରି ଯୀଶୁ ପାପ କ୍ଷମା ଦେଇପାରିବେ. అందుకే యేసు ప్రభువు క్షమించగలడు. ଅନ୍ୟମାନେ ଦେଇପାରିବେ ନାହିଁ. ఇతరులు క్షమించలేరు. ଯୀଶୁ ଯେହେତୁ ପବିତ୍ର, ఎందుకనగా యేసు పరిశుద్ధుడు, ଏଣୁ କରି ସେ ପାପ ଦୂର କରିପାରିବେ. అందుకే ఆయన పాపాన్ని దూరం చేయగలడు. హల్లెలూయా హల్లెలూయా. ఎబ్రీ 9 ଅଧ୍ୟାୟରେ ଲେଖା ଅଛି. హెబ్రీ 9 అధ్యాయంలో రాయబడింది, ପାପ ମୋଚନ ରକ୍ତପାତ ବିନା ଅସମ୍ଭବ. రక్తము చిందింపబడకుండా పాప విమోచన అసాధ్యం. ఎబ్రీ 9ର 22 పదରେ ଲେଖା ଅଛି. హెబ్రీ 9 అధ్యాయము 22వ వచనంలో రాయబడింది. ఎబ్రీ 9 అధ్యాయము 22వ వచనం చదవండి. హెబ్రీ 9:22. మరియు ధర్మశాస్త్ర ప్రకారము సమస్త వస్తువులను రక్తము చేత శుద్ధి చేయబడిననియు రక్తము చిందింపకుండా పాప క్షమాపణ కలుగదనియు సామాన్యముగా చెప్పవచ్చును. ప్రైజ్ ది లార్డ్. ଶୟତାନ ଦେଖୁଥିଲା. సాతానుడు చూశాడు. ଶୁଣ, ରକ୍ତପାତ ବିନା ପାପ କ୍ଷମା ନାହିଁ. రక్తము చిందింపబడకుండా పాప క్షమాపణ లేదు. ଆପଣ କହିବେ ଆଜ୍ଞା ହେବଲ ତ ରକ୍ତ ଝରାଇଲେ. మీరు ఇప్పుడు అనొచ్చు, హేబెలు రక్తం చిందించాడు కదా. ଜିଖରିୟ ବି ରକ୍ତ ଝରାଇଲେ. జకరియా కూడా రక్తం చిందించాడు కదా. ଆଉ ଅନେକ ଲୋକମାନେ ରକ୍ତ ଝରାଇଲେ. అనేక మంది రక్తము కార్చారు కదా. ତାହେଲେ ଆଜ୍ଞା ପାପ କ୍ଷମା ତ ହେଇଯିବା କଥା. అన్నప్పుడు పాపానికి క్షమాపణ జరగాలి కదా. ମୁଁ ଆପଣଙ୍କୁ କହିବା ପାଇଁ ଚାହେଁ, నేను మీకు ఏమి చెప్పబోతున్నానంటే, ମଣିଷର ରକ୍ତରେ ପାପ କ୍ଷମା ହେବ ନାହିଁ. మనుషుని యొక్క రక్తములో పాప క్షమాపణ కలగదు. ବୃଷ, ମେଷ, ଛାଗ, କାପ୍ତା, ଘୁଘୁ ବା କୌଣସି ମଣିଷର ରକ୍ତରେ ପାପ କ୍ଷମା ହେବ ନାହିଁ. పిల్లరా, ఎటువంటి పక్షుల రక్తములో కానీ లేదా మనుషుల రక్తము కానీ పశువుల రక్తములో కానీ మానవునికి పాప క్షమాపణ కలగదు. ଏଣୁ ସ୍ୱର୍ଗର ପରମେଶ୍ୱର ପବିତ୍ର ରକ୍ତ ନେଇକି ଆସିଲେ. అందుకే పరలోకమందున్న దేవుడు పరిశుద్ధమైన రక్తమును చేత పట్టుకొని ହେଲେ వచ్చాడు. ବଳି ହେବା ପାଇଁ ଦେହ ଦରକାର. అయితే బలియాగము చేయబడడానికి ఒక దేహం అవసరం. ଦେହ ନେଇକି ଜନ୍ମ ହେଲେ. అందుకే మానవ దేహముతో ఆయన జన్మించాడు. ପବିତ୍ର ବଳିଦାନ ହେଲା. పరిశుద్ధమైన బలియాగము అర్పించబడ్డాడు. ସେଇ ରକ୍ତରେ ପାପ କ୍ଷମା ଅଛି. ఆ రక్తములో పాప క్షమాపణ కలదు. Praise the Lord. హల్లెలూయా. ତାହେଲେ ଯୀଶୁଙ୍କର ଯୋଗ୍ୟତା କଣ ଆଜ୍ଞା? అంటే యేసులో ఉన్న యోగ్యత ఏంటి? ତାଙ୍କର ଜନ୍ମ ଆମର ଜନ୍ମ ପରି ନାହିଁ. ఆయన యొక్క జననము, ఆయన యొక్క పుట్టిక మన పుట్టిక లాంటివి కాదు. హ్యాపీ బర్త్డే జీసస్, హ్యాపీ బర్త్డే జీసస్, హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే జీసస్, holy birthday Jesus, holy birthday Jesus, holy birthday, holy birthday, holy birthday Jesus. ଯୀଶୁଙ୍କର ଜନ୍ମ ଏକମାତ୍ର ଜନ୍ମ. ତାଙ୍କର ଜନ୍ମ ପରି ଆମର ଜନ୍ମ ନାହିଁ କି କାହାର ଜନ୍ମ ନାହିଁ. କୌଣସି ଦେବତାର ଜନ୍ମ ନାହିଁ, କୌଣସି ମହାପୁରୁଷର ଜନ୍ମ ନାହିଁ. ତାଙ୍କର ଜନ୍ମ ଯେହେତୁ ପବିତ୍ର, ଏଣୁ କରି ସେ ଜନ୍ମ ହେଲେ ପାପୀ ମାନଙ୍କୁ ପାପରୁ ଉଦ୍ଧାର କରିବା ପାଇଁ.
యేసుక్రీస్తు యొక్క జననము పవిత్రమైనది. ప్రపంచములో ఏ దేవుళ్ళు అనబడుచున్న వారు కూడా అటువంటి జన్మాన్ని జన్మించలేదు. ఎందుకనగా యేసు ప్రభు ఒక్కడే పరిశుద్ధంగా జన్మించాడని ప్రభు వాక్యం మనం తెలియజేస్తుంది. अच्छा సరే, से पवित्र ହେଇଥିବାରୁ ଆମକୁ ପାପରୁ ଉଦ୍ଧାର କରିପାରିବେ. ఆయన పరిశుద్ధుడైనందుకు మనల్ని పాపము నుండి ఆయన రక్షించగలడు. ହେଲେ କଣ ପାଇଁ ଜନ୍ମ ହେଲେ? ఎందుకు ఆయన జన్మించారు? ପାପରୁ ଉଦ୍ଧାର କରିବା ପାଇଁ. పాపము నుండి విడుదల రక్షించడానికే. ହେଲେ ଆପଣ ତାଙ୍କର ଜନ୍ମର ଉଦ୍ଦେଶ୍ୟ ଜାଣିଗଲେ. ఇప్పుడు ఆయన యొక్క జన్మము లేదా ఆయన పుట్టిక యొక్క ఉద్దేశం ఏంటో మీరు తెలుసుకున్నారు. ଜାଣିଲେ ତ? తెలుసుకున్నారు కదా. ସେ କଣ ପାଇଁ ଜନ୍ମ ହେଲେ? ఎందుకు ఆయన జన్మించాడు? ପାପ କ୍ଷମା ଦେବା ପାଇଁ, పాపమును క్షమించడానికి, ପାପରୁ ଉଦ୍ଧାର କରିବା ପାଇଁ పాపం నుండి రక్షించడానికి ସେ ଜନ୍ମ ହେଲେ. ఆయన జన్మించాడు. ଜନ୍ମ ହେଇକି 2000 ବର୍ଷ ଉପରେ ହେଇଗଲା. ఆయన పుట్టి జన్మించి 2000 సంవత్సరాలు. ଆପଣ ସେଟା పాଇଲେ କି? అయితే మీరు దాన్ని పొందుకున్నారు. କଣ ଦେବା ପାଇଁ ଆସିଲେ? ఏంటి ఇవ్వడానికి వచ్చారు? ఆయన ତାଙ୍କ ରକ୍ତ ଦ୍ୱାରା ପାପ କ୍ଷମା, ఆయన రక్తము ద్వారా పాప ତାଙ୍କ క్షమాపణ, ରକ୍ତ ଦ୍ୱାରା ଶାନ୍ତି, ఆయన రక్తము ద్వారా సమాధానం, ତାଙ୍କ ରକ୍ତ ଦ୍ୱାରା ଅନନ୍ତ ଜୀବନ, ఆయన రక్తము ద్వారా నిత్య ତାଙ୍କ జీవం, ରକ୍ତ ଦ୍ୱାରା ପୁନରୁତ୍ଥାନ, ఆయన రక్తము ద్వారా పునరుత్థానం, ତାଙ୍କ ରକ୍ତ ଦ୍ୱାରା ବିଜୟ. ఆయన రక్తము ద్వారా విజయము. କେତେ ଲୋକ ଶୈତାନ ଉପରେ ଜୟ ପାଇଛ? ఎంతమంది సాతాను మీద జయం పొందారు? ତାହେଲେ ଯୀଶୁଙ୍କ ଜନ୍ମର ଉଦ୍ଦେଶ୍ୟ ତୁମେ ପାଇଛ. మీరు యేసుక్రీస్తు యొక్క జన్మ యొక్క ఉద్దేశాన్ని మీరు ఎరిగి କେତେ ଲୋକ ఉన్నారు. ଘରେ ଶାନ୍ତିରେ ଅଛ? ఎంతమంది మీ ఇంట్లో సమాధానం కలిగి ତାହେଲେ ఉన్నారు? ଯୀଶୁଙ୍କ ଜନ୍ମର ଉଦ୍ଦେଶ୍ୟ ତୁମେ ପାଇଛ. అలాగంటే యేసుక్రీస్తు యొక్క జన్మ యొక్క ఉద్దేశం ఎరిగి କେତେ ఉన్నారు. ଲୋକ పవిత్ర ହେଇଛ? ఎంతమంది పవిత్రులై ఉన్నారు? ତାହେଲେ ଯୀଶୁଙ୍କ ଜନ୍ମର ଉଦ୍ଦେଶ୍ୟ ତୁମେ ପାଇଛ. యేసు జన్మ యొక్క ఉద్దేశం పొంది ఉన్నారు. ସେ ଜନ୍ମ ହେଲେ ଦେବା ପାଇଁ. ఆయన పుట్టేది ఇవ్వడానికే. କଣ ଦେବା ପାଇଁ? ఏమి ఇవ్వడానికి? ପାପରୁ କ୍ଷମା, పాపం నుండి ତାଙ୍କ క్షమాపణ, ରକ୍ତ ଦ୍ୱାରା ଶାନ୍ତି, ఆయన రక్తం ద్వారా ତାଙ୍କ సమాధానం, ରକ୍ତ ଦ୍ୱାରା ମୁକ୍ତି, ఆయన రక్తం ద్వారా విమోచన, ତାଙ୍କ ରକ୍ତ ଦ୍ୱାରା ସୁସ୍ଥତା, ఆయన రక్తం ద్వారా స్వస్థత, ତାଙ୍କ ରକ୍ତ ଦ୍ୱାରା ଜୟ, ఆయన రక్తం ద్వారా జయం, ତାଙ୍କ ରକ୍ତ ଦ୍ୱାରା ଶୈତାନ ଉପରେ ଅଧିକାର. ఆయన రక్తం ద్వారా సాతాను మీద ସେଇଟା అధికారం. ଦେବା ପାଇଁ ଆସିଲେ, దీన్ని ఇవ్వడానికని వచ్చాడు. ସେଥିପାଇଁ ଜନ୍ମ ହେଲେ. అందుకే జన్మించాడు. ସେଇଟା ପାଇନ దాన్ని పొందుకోకుండా କି ଜନ୍ମଦିନ ପାଳୁଛ? ఎలాంటి పుట్టినరోజు చేస్తున్నారు? ଆମ ଲୋକମାନେ ଗଜମୂର୍ଖ ଗୁଡାକ, మన వాళ్ళందుకు చాలా మహామూర్ఖులు అసలు. ମହାମୂର୍ଖలు. ଆରେ ସେ ପାପରୁ ମୁକ୍ତ କରିବା ପାଇଁ ଜନ୍ମ ହେଲେ. పాపం నుండి విమోచించడానికి ఆయన ତୁମେ జన్మించాడు. ବର୍ଷ ସାରା ମଦ ନ ପିଇକି ସେଦିନ ମଦ ପିଇବ କି? సంవత్సరం అంతా మీరు సారా తాగకుండా ఆ రోజు మద్యం తాగుతారా? ଖ୍ରୀଷ୍ଟ ଜନ୍ମଦିନ ପାଳିବାକୁ ମୁଁ ମନା କରୁନାହିଁ, యేసు ప్రభు క్రిస్మస్ పండుగ చేయడానికి କିନ୍ତୁ నేను ଯେମିତି ପାଳୁଛ ସେମିତି ପାଳ ନାହିଁ. కానీ మీరు ఎలాగైతే మీరు ఆచరిస్తున్న అలాగూ చేయొద్దు. ମତେ ଗୋଟିଏ ମଣ୍ଡଳୀ ଦେଖାନ୍ତୁ ଯୋଉ ମଣ୍ଡଳୀରେ, ଆମ ଓଡିଶାର କଥା ମୁଁ କହୁଛି, ମଦ ନ ପିଇକି ପାଳୁଛନ୍ତି. మన ఒడిశా గురించి నేను మాట్లాడుతున్నాను. ఒక్క సంఘం చూపించండి సారా తాగకుండా మద్యం తాగకుండా పండుగ చేస్తున్న వాళ్ళు. ఒక్క సంఘం చూపి. ହେଇପାରେ ଥାଇପାରନ୍ତି କୋଉଠି କୋଉଠି, అక్కడక్కడ కూడా ఉండవచ్చు. କିନ୍ତୁ ଅଧିକାଂଶ ଭେଣ୍ଡିଆ ମାନେ ମଦ ପିଉଛନ୍ତି ସେଦିନ. కానీ ఎక్కువ శాతం యవనస్తులు ఆ రోజే వారు మద్యం తాగుతున్నారు. ଟୋକା ଟୋକି ମାନେ ନୂଆ ଲୁଗା ପିନ୍ଧିକି ଦୁନିଆ ଧନ୍ଦା ହଉଛନ୍ତି ଚର୍ଚ୍ଚ ବାହାରେ. ఈ యొక్క అమ్మాయిలు అబ్బాయిలు ఏమో కొత్త డ్రెస్సులు వేసుకుంటూ లేనిపోని ప్రవర్తనలు ଯୀଶୁ ప్రవర్తిస్తున్నారు. ଜନ୍ମ ହେଲେ ରକ୍ତ ଝରାଇବା ପାଇଁ କି ଆପଣଙ୍କୁ ପାପରୁ ମୁକ୍ତ କରିବେ, ଆଉ ଯେଉଁଥିପାଇଁ ଜନ୍ମ ହେଲେ ଆପଣ ତାର ଉଲ୍ଟା କାମ କରିବେ ଜନ୍ମଦିନରେ. యేసు ప్రభు ఏమో పాపము నుండి విమోచించడానికి రక్షించడానికి ఆయన జన్మిస్తుంటే ఆయన పేర జన్మదినాన్ని పేరట మీరు పండుగ చేసుకుంటూ దానికి వ్యతిరేకమైన పనులు చేస్తున్నారు. ମଦ ପିଇକି ପାଳିବ, మద్యం తాగించి మీరు ఆచరిస్తారా? పండుగ చేస్తారా? ନିଶା ଖଇନି, ପାନ ଗୁଡିଆ, ପାନ ପୋଡିଆ, ଗୁଟକା ସବୁ ଖାଇକି ପାଳିବ. ఖైని అలాగోనండి మద్యపానము, అదే విధంగా గుట్కలు ఇవన్నీ కూడా ଫିଲ୍ମ తీసుకొని ଗୀତ ଲଗେଇକି ନାଚିବ. సినిమా పాటలు వేసుకొని నాట్యం ఆడడమా? କି ପ୍ରକାର ପବିତ୍ର ପର୍ବ ପାଳନ କରୁଛୁ ଆମେ? ఏ రీతిగా పవిత్రమైన ఒక పండుగ చేస్తున్నారు? ଏଣୁକରି ପ୍ରଭୁ କହିଲେ ଆମେ ତୁମର ପର୍ବ ଘୃଣା କରୁ. అందుకే ప్రభు అన్నాడు మీ పండుగ దినములు నాకు అసహ్యములు. ଯିଶାୟ 1 ଅଧ୍ୟାୟର ତାର 14 ପଦରେ ଲେଖା ଅଛି. యెషయా గ్రంథం 1వ అధ్యాయం 14వ వచనంలో రాయబడింది. ଏମିତି ଲେଖା ଅଛି, ଆମେ ତୁମର ପର୍ବ ଘୃଣା କରୁ. మీ యొక్క పండుగ దినములో నేను అసహించుకుంటున్నాను అంటాడు. ଡିସେମ୍ବର 25 ଯୀଶୁଙ୍କ ଜନ୍ମ ବୋଲି କୌଣସି ଜାଗାରେ ପ୍ରମାଣ ନାହିଁ. డిసెంబర్ 25 తారీఖున యేసు ప్రభు జన్మదినమని ఎక్కడ కూడా ଠିକ లేఖనాల్లో ଅଛି, ଆମେ ప్రమాణాలు. ପାଳନ କରୁଛୁ, ଭଲ କଥା. ఓకే, మనం ఆచరిస్తున్న మంచిదే, ଆରେ ପବିତ୍ର ଭାବରେ ତ ପାଳନ କର. కానీ పరిశుద్ధంగా దాన్ని ఆచరించాలి కదా. ଭାରତର ଗୋଟେ ମିଡିଆରେ ସର୍ଭେ ହେଲା. భారతదేశంలో ఒక మీడియాలో ఒక విషయం వచ్చింది. ବେଶୀ ମଦ ବିକ୍ରି ହଉଛି ଡିସେମ୍ବର ମାସରେ.
ఎక్కువ శాతం మద్యము వాళ్ళు అమ్ముతున్నది ఎప్పుడంటే డిసెంబర్ నెల. କିଏ ପିଉଛନ୍ତି ଆଜ୍ଞା? ఎవరు తాగుతున్నారండి? ఎవరు? కే ବୁଝିଦିଅ, చెప్పండి, ବୁଝିନିଅ କଣ? మీరు అర్థం చేసుకోండి. ఇక ଚାଲିଛି ଖ୍ରୀଷ୍ଟମାସ, కానీ క్రిస్మస్ మీద జరుగుతుంది. ଏଣୁକରି ଆମୋସ 5:21 କୁହାଗଲା, కనుక ఆమోసు 5:21 రాయబడింది, ଆମେ ତୁମର ପର୍ବ ସବୁ ଘୃଣା କରୁ, మీ యొక్క పండుగ దినములన్నీ కూడా నేను అసహించుకుంటున్నాను. ଗଲାତୀୟ 4:10-11 କୁହାଗଲା, గలతీ 4:10-11 ଯେଉଁମାନେ ବିଶେଷ ବିଶେଷ ଦିନ ମାସ ପର୍ବ ପାଳନ କରିଥାଉ ମତେ ଭୟ ହଉଛି. మీరు పండుగలను అలాగే దినాలను కూడా ఆచరిస్తున్నారు కనుక నాకు భయంగా ఉంది అంటాడు. ଯୀଶୁଙ୍କ ଜନ୍ମକୁ ପାଳନ୍ତୁ, యేసు ప్రభు యొక్క జన్మాన్ని గురించి ఆచరించండి, ପବିତ୍ର ହେଇକି ପାଳନ୍ତୁ, అయితే పరిశుద్ధంగా దాన్ని ପାପ ଛାଡ଼ନ୍ତୁ, పాపం విడిచిపెట్టండి, ପାପରୁ ଫେରନ୍ତୁ. పాపం నుండి తిరిగి దేవుని వైపు రండి. ଏଇଥିପାଇଁ ସେ ଆସିଲେ, అందుకే ఆయన జన్మించాడు, ପାପରୁ ରକ୍ଷା କରିବା ପାଇଁ ଜନ୍ମ ହେଲେ. పాపం నుండి రక్షించడానికి ఆయన ଯଦି పుట్టాడు. ଏଠାରେ କେହି ଅଛ, ఒకవేళ ఇక్కడ ఎవరైనా ପାପ ఉంటే ଛାଡ଼ି ନାହ, పాపం విడిచిపెట్టకుండా ఉంటే, ଖ୍ରୀଷ୍ଟମାସ ପାଇଁ ଲୁଗା କିଣିଛ, కానీ క్రిస్మస్ కొరకు ଖ୍ରୀଷ୍ଟମାସ బట్టలు ପାଇଁ కొనుక్కో, ଘର ରେଡି କରୁଛ, క్రిస్మస్ కొరకు ఇల్లు ଖ୍ରୀଷ୍ଟମାସ సిద్ధపరచుకున్నా, ପାଇଁ ମିଟିଂ ରେଡି କରିଛ, క్రిస్మస్ కొరకు మీటింగ్ ଆଉ సిద్ధపరచాలి, ପାପ ଛାଡ଼ି ନାହ, పాపాన్ని వదలకపోతే ତମେ ଯୀଶୁଙ୍କୁ ଦୁଃଖ ଦଉଛ. మీరు యేసు ప్రభువును బాధ ଯୀଶୁ పెడుతున్నారు. ଜନ୍ମ ହେଲେ ପାପରୁ ମୁକ୍ତ କରିବା ପାଇଁ, యేసు జన్మించిందే పాపం నుండి విమోచించడానికి. ପବିତ୍ର ଭାବରେ ଖ୍ରୀଷ୍ଟମାସ ପାଳନ ହଉ. కనుక పవిత్రంగా క్రిస్మస్ పండుగ చేయాలి. ସବୁଦିନ ଆପଣଙ୍କ ପାଇଁ ଖ୍ରୀଷ୍ଟମାସ ହେଉ, ప్రతి దినము కూడా నీకు క్రిస్మస్ పండుగ ఉండాలి. ସବୁଦିନ ପବିତ୍ରତାର ସହିତ ଯୀଶୁଙ୍କ ଜନ୍ମକୁ ଅନୁଭବ କର. ప్రతి దినము కూడా పరిశుద్ధతతో యేసు యొక్క జననాన్ని నువ్వు అనుభవించాలి. ସବୁଦିନ ପାପରୁ ପୃଥକ ହେଇକି ଚାଲ. ప్రతి దినము కూడా పాపం నుండి వేరుగా నువ్వు କାହିଁକି జీవించాలి. ବର୍ଷରେ ଗୋଟେ ଦିନ? ఎందుకు సంవత్సరానికి ఒక్కసారి పండుగ? ସବୁଦିନ ଖ୍ରୀଷ୍ଟମାସ, ప్రతి దినము కూడా క్రిస్మస్ పండుగ చేసుకో. ସବୁଦିନ ଯୀଶୁଙ୍କ ପରିତ୍ରାଣର ଶକ୍ତିକୁ ଚାଖିକି ଚାଲୁ. ప్రతి దినము కూడా యేసు ప్రభు యొక్క రక్షణను మీరు రుచి చూడాలి. ସବୁଦିନ ପବିତ୍ର ଜୀବନ ଯାପନ କରୁ. ప్రతి దినము కూడా పరిశుద్ధమైన జీవితం కలిగి ఉండాలి. ଆଉ ଖାଲି ଆମେ ନ ହଉ, కేవలం మనం మాత్రం కాదండి, ଅନ୍ୟମାନଙ୍କୁ ବି କହୁ. ఇతరులను కూడా మరి చెప్పాలి. ଆଜି ଅନେକ ଘରେ ମୃତ୍ୟୁ ଘଟୁଛି, ఈనాడు అనేక కుటుంబాల్లో మరణం, ଗୁଣିଆ ମାନେ ହଇରାଣ କରୁଛନ୍ତି, చాలా మంది మాంత్రికులు ఇబ్బంది ଶୈତାନ పెడుతున్నారు, କାମ କରୁଛି, సాతానుడు పని చేస్తున్నాడు, ପାପରେ ଅଛନ୍ତି, పాపంలో ఉన్నారు, ରୋଗରେ ଅଛନ୍ତି, రోగంలో ఉన్నారు, ମରୁଛନ୍ତି. అనేక మంది చనిపోతున్నారు. ତାଙ୍କୁ ଯୀଶୁଙ୍କ ବିଷୟରେ କୁହନ୍ତୁ. వారికి యేసుని గురించి చెప్పండి. ଖାଲି ନିଜେ ଜାଣିଲେ ଯଥେଷ୍ଟ ନାହିଁ, నువ్వు మట్టుకు తెలుసుకుంటే ସେ సరిపోదు. ସମସ୍ତ ଲୋକଙ୍କୁ ଉଦ୍ଧାର କରିବେ, ఆయన అందరినీ రక్షించే దేవుడే ఉన్నాడు. ସେ ସମସ୍ତ ଲୋକଙ୍କୁ ଉଦ୍ଧାର କରିବେ. ఆయన అందరినీ రక్షించేవాడు. ସ୍ୱାର୍ଥବାଦୀ ହେଇକି ପାଳନ୍ତୁ ନାହିଁ. కనుక స్వార్థంతో పండుగ చేసుకోవద్దు. ଖ୍ରୀଷ୍ଟମାସ ଦିନ క్రిస్మస్ రోజు ଗୋଟେ ବନ୍ଧୁକୁ ଡାକନ୍ତୁ, మీ యొక్క బంధువులను ଘରେ పిలవండి, ଭଲରେ ଖୁଆନ୍ତୁ, వారిని మంచి భోజనం ତାଙ୍କୁ పెట్టండి, ଯୀଶୁଙ୍କ ବିଷୟରେ କୁହନ୍ତୁ. వారిని యేసు ప్రభువుని గురించి చెప్పండి. ଆପଣଙ୍କ ଜୀବନରେ କଣ କରିଛନ୍ତି ଯୀଶୁ କୁହନ୍ତୁ. యేసు మీ జీవితంలో ఎటువంటి మేలు చేశాడో వాటిని వారికి చెప్పండి. ଯୀଶୁଙ୍କର ଜନ୍ମର ଉଦ୍ଦେଶ୍ୟ କୁହନ୍ତୁ. యేసు ప్రభు యొక్క పుట్టుకకు ఉద్దేశం ఏంటి వారికి చెప్పండి. ହେଇପାରେ ఒకవేళ ସେ ଲୋକ ଯୀଶୁଙ୍କୁ ଚାଖିବ, ఆయన యేసుని రుచి చూడవచ్చు, ରକ୍ଷା ପାଇଯିବ, ఆయన రక్షణ పొందవచ్చు, ପରିତ୍ରାଣ ପାଇଯିବ. రక్షణ పొందవచ్చు. ଆରେ ଯୀଶୁ ଏହା କରିବା ପାଇଁ ଆସିଲେ ପରା. యేసు దాన్ని చెప్పడానికైనా వచ్చాడు. ଏଇଟା କରନ୍ତୁ ଆପଣ. దీన్ని చేయండి, ଅନେକ ସୁସମାଚାର ଶୁଣନ୍ତୁ, అనేక మందికి సువార్తను అందించండి, ଗୋଟେ ବାଇବଲ ଦିଅନ୍ତୁ, వారికి బైబిల్ ఇవ్వండి, ଗୋଟେ ସାକ୍ଷ୍ୟ କୁହନ୍ତୁ, వారి ఎదుట సాక్ష్యం చెప్పండి, ଯୀଶୁଙ୍କୁ ସେ ଲୋକକୁ ଜଣାନ୍ତୁ, యేసును గురించి ఆ వ్యక్తికి କହି చెప్పండి. ଦିଅନ୍ତୁ, ମାନୁ ସେ ନ ମାନୁ କହି ଦିଅନ୍ତୁ. ఆయన అంగీకరించకపోయినా ప్రభువును గురించి చెప్పండి. କାହିଁକି ଯୀଶୁ ଏଥିପାଇଁ ଜନ୍ମ ହେଇଥିଲେ. ఎందుకంటే యేసు దీనికోసమే జన్మించాడు. Praise the Lord. హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా. ଯୀଶୁଙ୍କର ଜନ୍ମ ପବିତ୍ର ଥିଲା, యేసు ప్రభు యొక్క జననము పవిత్రమైనది. ଏଥିପାଇଁ ସେ ପାପରୁ ଲୋକମାନଙ୍କୁ ପବିତ୍ର କରିପାରିବେ. అందుకే ఆయన పాపం నుండి మనుషులను రక్షించగలడు, ଏହା పరిశుద్ధపరచగలడు. ଯୀଶୁଙ୍କର ଯୋଗ୍ୟତାର ପ୍ରଥମ ବିଶେଷତା. యేసు ప్రభు యొక్క యోగ్యతలో మొదటి విషయం ఇది. ସେ ପାପ କ୍ଷମା କରିବା ପାଇଁ ଯୋଗ୍ୟ ହେବାର 4 ଗୋଟି ଯୋଗ୍ୟତା ଭିତରୁ ଏଇଟା ପ୍ରଥମ. పాప క్షమాపణ ఇవ్వడానికి అతనిలో ఉన్న 4 రకాలైన యోగ్యతలో ఈ మొదటి యోగ్యతను గురించి మీకు చెప్పాను. ତାଙ୍କର ଜନ୍ମ ପବିତ୍ର, ଏହା ତାଙ୍କର ଯୋଗ୍ୟତା ଅଟେ. ఆయన యొక్క జననము పవిత్రమైనది, ఇది ఆయనలో ఉన్న యొక్క అర్హత. ଦ୍ୱିତୀୟରେ రెండోదిగా ସେ ପାପ ଜାଣି ନଥିଲେ. ఆయన పాపము ఎరుగని వాడు. 2 కొరింథీ 5:21 రెండో కొరింథీ రాసిన పత్రిక 5:21 ସେ ପାପ କଣ ଜାଣି ନଥିଲେ. ఆయన పాపం ఏంటో ఎరుగని వాడు.
से व्यभिचार कौन जानी नथिले వ్యభిచారం అనగేంటో ఆయనకు से తెలియదు चोरी कौन जानी नथिले దొంగతనం ఏంటో ఆయనకు తెలియదు मिथ्या कौन जानी नथिले అబద్ధం ఏంటో ఆయనకు తెలియదు क्रोध कौन जानी नथिले క్రోధం ఏంటో ఆయనకు తెలియదు हत्या कौन जानी नथिले హత్య అనగేంటో తెలియదు he knew no sin ఆయన పాపము ఎరుగనివాడు तामाने तांको जन्म पवित्र सहित तांकर मन भी पवित्र ఆయన యొక్క జననము పవిత్రమైనది ఆయన మనస్సు కూడా से పవిత్రమైనది जानी नांती ఆయనకి తెలియదు ఎరుగడు से चाखी नांती ఆయన రుచి చూడలేదు से देखी नांती ఆయన చూడలేదు से सुनी नांती ఆయన వినలేదు दुनिया सारा पाप थिला లోకమంతా పాపంతో నిండి ఉండేది से पाप जानू नथिले కానీ ఆయన పాపం ఆయన ఎరుగని వాడుగా ఉంటాడు see what a holiness he had చూడండి ఆయన ఎంత పరిశుద్ధుడైన దేవుడు से पाप कौन जान नथिले పాపం ఏంటో ఆయన ఎరుగని వాడు तांकर तृतीय विशेषता ఆయనలో ఉన్న ఒక మూడో విశేషమైన से గుణం पापर उद्धार करिबा पाई जे पवित्रतार तांकर तृतीय विशेषता పాపం నుండి రక్షించడానికి తనలో ఉన్న యోగ్యతల్లో మూడవ విషయం से ఏంటంటే केबे पाप करी नाहंती ఆయన ఎన్నడూ పాపము చేయలేదు प्रथम पितर 2:22 रे लिखा अछि మొదటి పేతురు 2:22 వచనంలో రాయబడింది कौन से पाप करी नांती ఆయన ఏ పాపమును చేయలేదు चोरी करी नांती व्यभिचार करी దొంగతనం చేయలేదు नांती వ్యభిచారం చేయలేదు हत्या करी नांती హత్య చేయలేదు लोभ करी नांती లోభం కలిగి ఉండలేదు निशा करी नांती ఆయన ఎటువంటి మద్య పదార్థం చేయలేదు कौन से पाप करी ఎటువంటి మత్తు లేదు ఏ పాపము చేయలేదు गुटे हेले तो करी थांते ఒకటైనా చేయొచ్చు కదా అది కూడా చేయలేదు ఆయన दुनिया रे अनेक ईश्वर अछंती లోకములో చాలా మంది దేవుళ్ళు అన్నవాడు వారు ఉన్నారు पाप करी करी ईश्वर ही जाइछंती పాపము చేసి చేసి దేవుళ్ళుగా మారిపోయారు तांके केमती आज्ञा जने पापी को उद्धार करिवे వారు ఎలాగో ఒక పాపిని రక్షించగలరు करि पारिबे नाही రక్షించలేడు धोकारे रुहंतु नाही प्रवंचित हुंतु नाही కాబట్టి మోసగించబడవద్దు जिसुଙ୍କ पाखु आसंतु యేసునొద్దకు రండి ये पवित्र ఆయన పరిశుద్ధుడు एणु ए पापरु तुमको पवित्र करिवे అందుకు ఆయన పాపం నుండి నిన్ను రక్షించగలడు जिसुଙ୍କର चतुर्थ योग्यता पवित्रतार विशेष योग्यता होछि పరిశుద్ధతలో ఉన్న అతి విశేషమైన యోగ్యత యేసులో ఉన్న నాలుగో యోగ్యత प्रथम जोहन 3:5 మొదటి యోహాను 3:5 तांको ठारे पाप देखागला नाही ఆయనలో ఏ పాపము కనబడలేదు तांको ठारे कौनसी पाप देखागला नाही ఆయనలో ఏ పాపమును కనబడలేదు in him there was no sin ఆయనలో ఏ పాపము లేదు అని तांकर పదార్థం. आखि को खोजिबे पाप नाही ఆయన కండలు చూసిన तांकर పాపం లేదు. चुट्टी देखिबे पाप नाही ఆయనకు జుత్తు చూసిన పాపం ఉండదు. तांको जिभारे खोजिबे पाप नाही ఆయన యొక్క నాలుకలు చూసిన పాపం तांको ఉండదు. हाथ गोड़ मस्तक इंद्रिय खोजिबे पाप नाही తన యొక్క కాలు చేతుల్లో తన సమస్త ओ పాపం లేదు. केते पवित्र ईश्वर आम ईश्वर ఆ మన దేవుడు ఎంత పరిశుద్ధుడైన దేవుడు ఆయన एणु करी से पाप उद्धार करिवे जेतु से निजे पाप केबे करि नाहंती पाप जानि नाहंती तांको ठारे पाप नाही तांकर जन्म रे पाप नाही से पवित्र 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 हिथिबारु से जने पापी को रक्त द्वारा पवित्र करिके स्वर्ग नै जाई पारिबे ఆయన పాపం ఎరుగని వాడు పాపాన్ని ఏమాత్రం చేయని వాడు ఆయనలో పాపం ఏమాత్రమును లేదు కనుక ఆయన పరిశుద్ధుడు 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 కనుక ఆయన మాత్రమే పాపిని పాపం నుండి రక్షించడానికి యోగ్యుడైన దేవుడు प्रेज द लॉर्ड హల్లెలూయా केते लोक से जिसुंकर रक्त को परित्राण को चाखिछन्ते ఎంతమంది ఆ యేసు రక్తము యొక్క రక్షణను जदि రుచి आपण చూచారు? चाखि नाहंती आज ग्रहण करंतु ఒకవేళ మీరు రుచి చూడకపోతే ఈ రోజు खाली అంగీకరించండి. सुनी की हेड़ा होंतु नाही కేవలం మీరు వినేసి మోసగించపోవద్దు. केडे भाग्यवान कि आमे जिसुंको सेवा करूछु మనం యేసు ప్రభు యొక్క పరిచర్య చేస్తున్న ఎంత గొప్ప భాగ్యం అది. जदि जिसुंको ठारो आउरी जदि के पवित्र ईश्वर थिबे कोंतु आमे तांको पाखु पळेबु యేసు కంటే ఇంకా పరిశుద్ధుడని ఎవరైనా ఉంటే చెప్పండి, వాళ్ళ దగ్గరికి మేము వెళ్తాం. केही नाहंती కానీ ఎవరు లేరు, केही नाहंती ఎవరు లేరు. जिसुंको परि पवित्र केही नाहंती యేసు లాంటి పరిశుద్ధుడు ఎవరు లేరు. We are so gracious, so blessed. आमे सेति भाग्यवान से आमे जने पवित्र ईश्वरंकर पिला अटु पवित्र ईश्वरंकर सेवा करूछु एणु आपण माने पवित्र हुवंतु एहा ही जन्मदिनर उद्देश्य अटे పిల్లరా, మనం ఎంత ధన్యులమంటే ఎంత భాగ్యవంతులమంటే పరిశుద్ధుడైన దేవుణ్ణి మనం నమ్ముకున్నాం, పరిశుద్ధుడైన దేవునికి కుమారులుగా ఉన్నాం, పరిశుద్ధుడైన దేవుణ్ణి మనం సేవిస్తున్నాము. ఆయన బిడ్డలుగా ఉండడం అంది ఎంత గొప్ప భాగ్యమో. అందుకే యేసు ప్రభువును గురించి
ఈ పరిశుద్ధతను గురించి ప్రజలకు చెప్పండి, ఆ పరిశుద్ధతను అనుభవించండి. ଆପଣଙ୍କ ପାଇଁ ପ୍ରାର୍ଥନା କରିବାକୁ ଚାହେଁ. నేను మీ కొరకు ప్రార్థన చేయాలనుకుంటున్నాను. ଯୀଶୁଙ୍କ ଜନ୍ମରେ ଥିବା ପବିତ୍ରତା ପରିତ୍ରାଣ ଯଦି ଆପଣ ପାଇନାହାନ୍ତି, యేసుక్రీస్తులో ఉన్న యొక్క పుట్టికలో ఉన్న యొక్క ఆ పరిశుద్ధత అలాగే రక్షణ కానీ ఇప్పటి వరకు పొందకపోతే ଆଜି ହିଁ ତାହାକୁ ଗ୍ରହଣ କରନ୍ତୁ. ఈ రోజే దాన్ని అంగీకరించండి. ଆଜି ହିଁ ଯୀଶୁଙ୍କୁ ସ୍ଥାନ ଦିଅନ୍ତୁ ହୃଦୟ. ఈ రోజే మీ హృదయములో యేసుక్రీస్తుకు ଆଜି ହିଁ ଫେରନ୍ତୁ ପାପରୁ. ఈ రోజే పాపము నుండి దేవుని వైపు తిరగండి. କ୍ଷମା ମାଗନ୍ତୁ. ప్రభు దగ్గర క్షమాపణ ସେ వేడుకోండి. ପବିତ୍ର ଈଶ୍ୱର ఆయన పరిశుద్ధుడైన దేవుడు. ତାଙ୍କର ପବିତ୍ର ରକ୍ତ ଆପଣଙ୍କ ପାଇଁ ଢାଳି ଦେଲେ. ఆయన పరిశుద్ధమైన రక్తము నీ కోసము ఆయన కుమ్మరించారు. କେତେ ଦୟା କଲେ ସେ, ఆయన ఎంత దయను କେତେ ପ୍ରେମ କଲେ ସେ, ఎంత ప్రేమను చూపించాడు. କେତେ ବଡ ଅନୁଗ୍ରହ କଲେ ସେ. ఆయన ఎంత కృపను అనుగ్రహించాడు. ସେ ଜନ୍ମ ହେଲେ ଯେଉଁଥିପାଇଁ ତାହା ଯଦି ପାଇନାହ, ఆయన దేని నిమిత్తమైతే పుట్టాడో దాన్నే మీరు పొందుకోకపోతే ତାହେଲେ ଆପଣ ପର୍ବ ଠିକରେ ପାଳୁନାହାନ୍ତି. మీరు సరైన రీతిలో పండగ చేయటం లేదు. ମୁଁ ଏଠାକୁ ଆସିଲି, నేను ఇక్కడికి వచ్చాను, ମତେ ଖାଇବାକୁ ଦେଲେ, నాకు తినడానికి ఇచ్చారు, ମତେ ଭଲରେ ରେଷ୍ଟ କରିବାକୁ ଦେଲେ, నేను విశ్రాంతి తీసుకోవడానికి ଭଲ మంచిది ମିଠା ఇచ్చారు, ପିଠା ଦେଲେ, మంచి స్వీట్లు ఇచ్చారు, ఏమో କିନ୍ତୁ ମତେ పొంగడాలు ଯଦି ఇచ్చారు. ବାକ୍ୟ କହିବାକୁ ଟାଇମ ଦେବେ ନାହିଁ, ఒకవేళ వాక్యం చెప్పడానికి టైం ఇవ్వలేదు ମତେ అనుకోండి, ସେ ଖାଦ୍ୟରେ ଖୁସି ମିଳିବ ନାହିଁ. ఆ ఆహారంలో నాకు సంతోషం ఉండదు. ଠିକ ସେମିତି అలాగునని ଯୀଶୁ ଆସିଲେ యేసు వచ్చారు ପରିତ୍ରାଣ ଦେବା ପାଇଁ. రక్షణ ఇవ్వడానికి వచ్చారు. ତାହା ଯଦି ତମେ ନେଇନାହ, దాన్ని మీరు తీసుకోకపోతే ସେ ଆସିଲେ ବୋଲି ମଦ ପିଇକି ନାଚିବ, ఆయన వచ్చారని చెప్పేసి మద్యము తాగి నాట్యం ఆడతారు, ପାପରେ ଥିବ, పాపంలో ఉంటారు, ଝଗଡା କରିକି ଥିବ, గొడవలు చేసుకుంటారు, ଅଶୁଚିତାରେ ଥିବ, అపవిత్రతతో ఉంటారు. ଜନ୍ମଦିନ ପାଳିଲେ ମଧ୍ୟ ସେ ଦୁଃଖରେ ଥିବେ. ఆ పుట్టిక రోజు క్రిస్మస్ చేసినా సరే ఆయన దుఃఖములు బాధ. ଏଣୁ అందుకు ଯଦି ଆଜି କେହି ପାପରେ ଅଛ ବୋଲି ମନେ କରୁଅଛ, ఈ రోజు ఎవడైనా సరే పాపంలో ఉన్నాడని మీరు అనుకుంటే ଯୀଶୁଙ୍କ ଜନ୍ମର ଉଦ୍ଦେଶ୍ୟ ଆପଣଙ୍କୁ ପାପ କ୍ଷମା ଦେବା ଅଟେ. యేసు ప్రభు యొక్క జననం యొక్క ఉద్దేశం అనగా పాపమును క్షమించడానికే. ଯଦି ଆଜି କେହି ପାପରୁ ଫେରିବା ପାଇଁ ଚାହୁଁଛ, ఈ రోజు ఎవరైనా సరే పాపము నుండి దేవునిపై తిరగడానికి ఇష్టపడుతున్నారో ମୁଁ ଆପଣଙ୍କ ପାଇଁ ପ୍ରାର୍ଥନା କରିବାକୁ ଚାହେଁ. నేను మీకోసం ଚକ୍ଷୁ ప్రార్థించాలనుకుంటున్నాను. ବନ୍ଦ କରନ୍ତୁ. అందరూ కళ్ళు మూసుకోనండి. ভুলি পথ হজিছু তু, মায়া সংসারে তথাপি বি প্রেমিক সে তো পাইনে চাহিছন্তি বাট তোর আকুଳ প্রাণে পেরিয়ারে থরে শরণে ফেরিয়ারে থরে শরণে ধুই দেব পাপ যেতে অছি জীবনে ফেরিয়ারে থরে শরণে ফেরিয়ারে থরে শরণে দুই বাহু মেলি খুশে প্রেমীয় ধরে ডাকুছন্তি যিশু রাজা ক্ষমারু ধীরে দুই বাহু মেলি খুশে প্রেমীয় ধরে ডাকুছন্তি যিশু রাজা
জীবনে जदि केही जीवन रे जीशुଙ୍କ जन्मर उद्देश्य को अनुभव करिया पई चाहुचंती యేసుక్రీస్తు యొక్క జననం యొక్క ఉద్దేశమును జీవితంలో అనుభవించడానికి ఇష్టపడిన వాళ్ళు ఎవరైనా ఉంటే आज समर्पित हो जांतु ఈ రోజు ప్రభువుకు నిన్ను సమర్పణ చేసుకో पापों को आज ही छाड़ंतु పాపమును ఈ రోజే విడిచిపెట్టండి फेरंतु ప్రభు వైపు తిరగండి अनुताप करंतु పశ్చాత్తాపము చెందండి क्षमा मागंतु క్షమాపణ కోరుకోండి परित्राण पांतु రక్షణ పొందండి निश्चय तांकर जन्म उद्देश्य सार्थक అప్పుడు ఆయన యొక్క జననం యొక్క ఉద్దేశము మీ జీవితంలో సార్థకమవుతుంది प्रार्थना करिबा ప్రార్థన చేసుకుందాం स्वर्गीय पिता పరలోకమందున మా తండ్రి प्रार्थना करूछि ప్రభువా నిన్ను ప్రార్థించుచున్నాను ଏହି ସଭା ସ୍ଥାନରେ ତୁମର ଜନ୍ମର ଉଦ୍ଦେଶ୍ୟର ରହସ୍ୟକୁ ବର୍ଣ୍ଣନା କରିବାକୁ ତୁମେ ଦୟା କଲ ఈ యొక్క కోరికలో నీ యొక్క జననం యొక్క ఉద్దేశమును వివరించడానికి మీరు సహాయం చేశారు ପ୍ରଭୁ ప్రభువా ପ୍ରତ୍ୟେକ ତୁମ ଜନ୍ମର ଆଶୀର୍ବାଦ ପାଆନ୍ତୁ ప్రభువా ప్రతి ఒక్కరు నీ యొక్క జన్మదినమునకు ఆశీర్వాదం పొందుదురుగాక ପରିତ୍ରାଣ କରିବା ପାଇଁ ଜନ୍ମ ହେଲ నువ్వు రక్షణ ఇవ్వడానికే జన్మించావయ్యా ତାହା ପ୍ରତ୍ୟେକକୁ ଚାଖିବାକୁ ଦିଅ ପାଇବାକୁ ଦିଅ అది అందరూ కూడా రుచి చూడడానికి పొందుకోవడానికి సహాయపడండి ଯୀଶୁଙ୍କ ରକ୍ତରେ ପ୍ରତ୍ୟେକ ଶୁଚି ହୁଅନ୍ତୁ యేసు రక్తం ద్వారా ప్రతి ఒక్కరు శుద్ధి చేయబడుదురుగాక ପ୍ରତ୍ୟେକ ପବିତ୍ର ହେଉନ୍ତୁ ప్రతి ఒక్కరు పరిశుద్ధపరచబడుదురుగాక ଯୀଶୁଙ୍କ ଜନ୍ମର ଉଦ୍ଦେଶ୍ୟ ପ୍ରତ୍ୟେକ ପାଆନ୍ତୁ ପିତା ଏହା ଦୟା କର యేసుక్రీస్తు యొక్క జననం యొక్క ఉద్దేశమును ప్రతి ఒక్కరు ఈ సమୟରେ ସ୍ୱର୍ଗ ଖୋଲା ଯାଅ ఈ సమయంలో పరలోకము తెరవబడును గాక ପ୍ରତ୍ୟେକ ଉପରେ ତୁମରି ରକ୍ତ ଢଳା ଯାଅ ప్రతి ఒక్కరి మీద నీ రక్తము కుమ్మరింపబడును గాక ତୁମରି ରକ୍ତରେ ଧୋଇ ହୁଅନ୍ତୁ ପ୍ରଭୁ నీ రక్తము చేత కడగబడుదురు గాక ତୁମରି ରକ୍ତ ପବିତ୍ର କରୁ నీ రక్తము పరిశుద్ధపరచును గాక ପ୍ରତ୍ୟେକକୁ ଶୁଚି କରୁ అందరూ మీరు పవిత్రపరచండి ଏଇ ଗ୍ରାମକୁ ସେବାକୁ ତୁମ ସେବକଙ୍କୁ ଏ ଅଞ୍ଚଳରେ ଆହୁରି ଅଧିକ ଆତ୍ମା ଗଣ ଦିଅ ରାଜା ప్రభా ఈ గ్రామానికి నీ సేవకునికి ప్రభా ఈ ప్రాంతాల్లో ఇంకా అనేక ఆత్మలను నాయన సంపాదించుకోవడానికి కృపనివ్వు నాయన ବହୁତ ସେବା କରିବାକୁ ସାହାଯ୍ୟ କର ఎక్కువ సేవ చేయడానికి పరిచయం చేయడానికి సహాయం చేయండి ଏ ଅଞ୍ଚଳରେ ତୁମ ରାଜ୍ୟ ବୃଦ୍ଧି ପାଅ ప్రభా ఈ యొక్క ప్రాంతంలోనికి నీ రాజ్యము దిగి వచ్చునుగాక వ్యాపించునుగాక ଆଗାମୀ ଦିନମାନଙ୍କରେ ଅଞ୍ଚଳରେ ବହୁତ ସେବା ଦେଖାଯାଉ రాబో దినాల్లో ఈ ప్రాంతంలో గొప్ప నేను అద్భుతమైన సేవ జరుగునుగాక నాయన ତୁମର ବଳବାନ ହସ୍ତରେ ପ୍ରତ୍ୟେକଙ୍କୁ ରଖି ପ୍ରାର୍ଥନା ଯୀଶୁଙ୍କ ନାମରେ ମାଗିଲେ నీ బలిష్టమైన హస్తము క్రిందకి నేను అందరికి సమర్పణ చేస్తూ ఈ ప్రార్థన యేసు నామములో అడుగుచున్నాము తండ్రి ఆమేన్.